హలో అండి, శ్రోతలకు నమస్కారం. త్రికాల యజ్ఞం నవల 3వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. ఒకసారి నోస్ట్రడామస్ ఒక మిత్రుడి ఇంట బస చేయాల్సి వచ్చింది. ఆ రోజు సాయంకాలం ఇద్దరూ తోటలో నడిచిపోతుండగా అక్కడ 2 పందులు కనిపించాయి. ఒకటి తెలుపు, ఒకటి నలుపు. మిత్రుడికి నోస్ట్రడామస్ జోస్యాన్ని పరీక్షించాలనిపించింది. ఆ 2 పందుల్లో ఒకటి ఈ రాత్రికి మనకు విందు భోజనం కానుంది. ఆ పంది ఏదో నువ్వు చెప్పగలవా అని అడిగాడు. తప్పకుండా చెప్తాను అని ఒక క్షణం ఆగి, ఆ రెంటిలో నల్ల పంది మనకు విందు భోజనం అవుతుంది అంటూ జోస్యం చెప్పాడు నోస్ట్రడామస్. ఇంటికి రాగానే మిత్రుడైన ఆ గృహ యజమాని తన నౌకర్ని పిలిచి రహస్యంగా చెప్పాడు, ఈరోజు రాత్రికి తెల్ల పందిని చంపి తమకు విందు భోజనం ఏర్పాటు చేయమని. నౌకరు యజమాని ఆనతి ప్రకారం తెల్ల పందిని చంపి వంటకు మాంసాన్ని సిద్ధం చేసి ఏదో పని మీద బయటకు వెళ్ళాడు. ఆ సమయంలో పక్కన అడవిలో నివసించే 2 తోడేళ్లు వచ్చి పంది మాంసాన్ని తిన్నంత తిని మిగిలింది తమతో లాక్కుపోయాయి. తిరిగి వచ్చి చూసిన నౌకరు జరిగింది గ్రహించి భయపడిపోయాడు. దాంతో జరిగిన తప్పు సరిదిద్దుకోవడానికి నల్ల పందిని కూడా చంపి దాని మాంసంతో విందు భోజనం సిద్ధం చేశాడు. కానీ ఈ విషయం తెలియని మిత్రుడు భోజన సమయంలో నోస్ట్రడామస్ను చూసి నవ్వుతూ, నీ జోస్యం అబద్ధమైంది మిత్రమా, నువ్వు చెప్పినట్లుగా ఇది నల్ల పంది మాంసం కాదు, తెల్ల పంది మాంసం అంటూ సాయంత్రం జరిగింది గుర్తు చేశాడు. నా జోస్యం అబద్ధం కాలేదు, ఇది నల్లపంది మాంసమే, నీ నౌకర్ను విచారిస్తే నిజం తెలుస్తుంది అన్నాడు నోస్ట్రడామస్. వెంటనే నౌకర్ని పిలిపించి అతని ద్వారా నిజం తెలుసుకున్న ఆ మిత్రుడు నోస్ట్రడామస్ ప్రతిభకు నివ్వెరపోయి సాష్టాంగపడిపోయాడు. విన్నావుగా తల్లి, అంతటి గొప్ప జ్యోతిష శాస్త్రవేత్త నోస్ట్రడామస్. ఇటువంటి మహాపురుషుల గురించి తీరిగ్గా రేపు చెప్పుకుందాం, కానీ ఇక నేను వెళ్ళిరానా అంటూ లేచాడు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. పెదనాన్నగారు, మీరు మన ఇంటికి వచ్చి ఉండొచ్చు కదా, ఒకసారి మీరు వశిష్ఠ జాతకం చూడాలి అంది దేవి. తప్పకుండా చూస్తానమ్మా, 4 రోజులు ఇక్కడే ఉంటాను, కాకపోతే మీ ఇంటికి వచ్చి ఉండటం వీలు కాదు అన్నాడు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. తాతయ్య, మీరు హోటల్ భోజనం తినలేక ఇబ్బంది పడటం మాకు బాధగా ఉంటుంది. ఇక నుంచి మీకు ఇంటి నుంచి భోజనం తీసుకొస్తాను, మాతో పాటు మీరు కూడా భోజనం చేయాల్సిందే అంది అక్షిత. అలాగే తల్లి, నేను కాదంటే మాత్రం నువ్వు ఊరుకుంటావా ఏమిటి అంటూ నవ్వేశాడు ఆయన. ఆ తర్వాత ఆయనతో పాటు తల్లి కూతురులు ఇద్దరూ కలిసి చికిత్స పొందుతున్న ఆయన మనవణ్ణి చూసి రావడం కోసం ఆయన వెంట బయలుదేరారు. బుద్ధి లేదు, ఈ వానకి అస్సలు బుద్ధి లేదు, అది ఉంటే ఇలా పిచ్చి పట్టినట్టు గంటల తరబడి కురిసేది కాదు అంటూ పెద్దగా విసుక్కుంది నసీమ. వర్షానికి నిలిచిపోయిన వాళ్లతో షాపింగ్ కాంప్లెక్స్ కిటకిటలాడుతోంది. 2 గంటల నుంచి కుండపోతగా పడుతూనే ఉంది వాన. 3 గంటల ప్రాంతంలో షాపింగ్కి వచ్చిన నసీమ సాంద్రలు అక్కడ చిక్కబడిపోయారు. అప్పుడు సాయంత్రం 5 గంటలు. నసీమ విసుగు చూసి చిన్నగా నవ్వింది సాంద్ర. నువ్వు అనవసరంగా వర్షాన్ని తిట్టిపోయకు, వాన రాక ప్రాణం పోకడు ఎవరికి తెలుస్తూ, 5 నిమిషాలు ఓపిక పట్టు, వాన పోతుంది అంది. 5 నిమిషాల జోస్యం చెప్తున్నావా? ఆ నల్ల మబ్బులు చూసావా? బెడ్ కడతాను, ఇంకో గంటకైనా తిరిపినివ్వదు అంది ఎగతాళిగా నసీమ. వర్షం ఎక్కడన్నా బెడ్ కట్టి కురుస్తుందా? కురవాలంటే కురుస్తుంది, లేదంటే ఆగిపోతుంది. అమ్మ తల్లి, ఇంతలోనే మాట మార్చాలని చూడకు, నేను బెడ్ కడతానంది నీతో అంది నసీమ. వాన ఆగిపోతుంది చూడు అంది సాంద్ర. సరిగ్గా 5 నిమిషాల్లో మంత్రం వేసినట్టు ఆగిపోయింది వర్షం. కనీసం జల్లు కూడా లేదు. అంతవరకు అక్కడక్కడ చిక్కబడిన జనం జైలు నుంచి విడుదలైన ఖైదీల్లా వీధుల్లోకి గుంపులుగా వచ్చేస్తున్నారు. తెరిచిన నోరు మూయడం మర్చిపోయి సాంద్రనే చూస్తుండిపోయింది నసీమ. ఇదెలా సాధ్యం? ఇంతసేపు కొండలతో కుమ్మరిస్తున్నట్లుగా పడుతూనే ఉందిగా వాన, ఇప్పటికిప్పుడు ఎలా ఆగిపోయింది? అయ్య బాబోయ్, నీ మాటకి ఇంత పవర్ ఉందని నాకు తెలియదు సుమా, ఏంటి మాయా అంది నమ్మలేనట్టు ఆశ్చర్యంగా సాంద్ర వంక చూస్తూ నసీమ. ఇందులో మాయా లేదు, మంత్రం లేదు. వాతావరణం మీద అవగాహన ఉంటే ఎవరైనా చెప్పచ్చు. బెడ్ కడితే అనవసరంగా ఓడిపోయి ఉండేదానివి, పదపోదాం అంటూ కాంప్లెక్స్ నుంచి బయటకు వచ్చింది సాంద్ర. అయినా నసీమ సందేహం తీరలేదు. ఏదో మానవాతీత శక్తి సాంద్రలో ఉందేమో అనే అనుమానం అప్పుడప్పుడే మొదలైంది. అలాగని ఆ విషయాన్ని ఇంకా పొడిగించడం ఇష్టం లేక పార్కింగ్లోని తన స్కూటీ స్టార్ట్ చేసి ముందుకు తీసుకొచ్చింది నసీమ. వాతావరణం మరీ చలిగా ఉంది, ఎక్కడన్నా ఆగి కొంచెం వేడివేడిగా కాఫీ తాగి వెళదాం అంది స్కూటీ వెనుక కూర్చుంటూ సాంద్ర. అలాగే, మన కష్టాలు అప్పుడే తీరలేదులే, వాన పడితే ఇక వీధులు కాదు కాలువలు, నీరు నిలవని దారులు వెతుక్కుంటూ మనం కొంప చేరేసరికి చీకటి పడుతుంది అంటూ స్కూటీని పోనిచ్చింది. అక్కడికి దగ్గరలో కనిపించిన ఒక హోటల్కి వెళ్ళి ఇద్దరు వేడివేడిగా కాఫీ తాగారు.
తిరిగి బయటకు వస్తుండగా ఉన్నట్టుండి ఉండి అడిగింది నసీమ. అవును సాంద్ర, ఆ వశిష్ఠకి నీ మీద అంత ఇంట్రెస్ట్ ఏమిటి? ప్రత్యేకించి అడుగుతున్నాడు. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఏమీ తెలియనట్టుగా ఎదురు ప్రశ్నించింది సాంద్ర. ఇంకెవరు, మొన్నటిదాకా డాలర్ ఏజెన్సీ ఏజెంట్ అంటూ పాత బస్తీలో తిరుగుతూ ఉన్నట్టుండి పోలీస్ ఆఫీసర్ అయిపోయాడుగా, ఆ కుర్రాడి గురించి. ఓ, గుర్తొచ్చాడు. నాతో అతనికేం పని? ఏం అడిగాడు? ఆతృత నడుచుకుంటూ అడిగింది సాంద్ర. ఆ రోజు పోలీసులు హాస్పిటల్లో అడుగుపెట్టిన రోజు నువ్వు ఎక్కడున్నావని అడిగాడు. మన ఇద్దరం ఐస్ క్రీమ్ పార్లర్లో ఉన్నామని చెప్పా. తర్వాత ఏమైంది అన్నాడు. ప్రశ్న మీద ప్రశ్నలు. ఐస్ క్రీమ్ తింటుండగా ఉన్నట్టుండి నువ్వు బయటకెళ్ళి కాయిన్ బాక్స్లోంచి ఎవరికో ఫోన్ చేసిన సంగతి చెప్పా. అయినా వదలలేదు. అతను పోలీస్ ఆఫీసరు. అందుకే నిన్నేవో ప్రశ్నలు అడిగి ఉండొచ్చు. ఈసారి నాకు కనబడితే అతని సంగతి చెప్తా. పదపోదాం అంది సాంద్ర. స్కూటీ మీద బయలుదేరారు ఇద్దరు. అంతగా నీళ్లు నిలవని పక్క వీధుల్లోంచి స్కూటీని పోనిస్తుంది నసీమ. అంతలో ఒక వీధి కార్నర్ వచ్చింది. సాంద్ర నసీమ భుజం మీద చేయి వేసి స్కూటీ ఆపు అంది సడన్గా. నసీమాకు అర్థం కాలేదు. తన భుజం మీద ఉన్న సాంద్ర చేయి వణకడం గమనించాక కూడా స్కూటీని ముందుకు పోనీయడం సాధ్యం కాలేదు. ఏం జరిగింది? ఎందుకు స్కూటీ ఆపమంది? ఏమీ తెలియక కంగారు పడుతూ స్కూటీని పక్కకు తీసి ఆపింది నసీమ. సాంద్ర, ఏమైందే నీకు? ఒంట్లో బాగుండలేదా? ఆ కంగారేమిటి? వెనక్కి చూస్తూ ప్రశ్నించింది. కంగారేమీ లేదు, ఒంట్లో కూడా బాగానే ఉంది. నువ్వు అనవసరంగా ఏమేమో ఊహించుకోకు. అర్జెంటుగా స్కూటీని గుడిపక్క వీధిలోంచి పోని అంది తనను తాను కంట్రోల్ చేసుకుంటూ సాంద్ర. నసీమాకి ఆమె ఏం చెప్తుందో అర్థం కాలేదు. ఉన్నట్టుండి ఏమైంది నీకు? ఈ వీధిలోంచి వెళితే తేలిగ్గా కోటి చేరుకుంటాం. ఎక్కడ వాటర్ ప్రాబ్లం ఉండదు. నువ్వు చెప్పే రూట్లో పోతే సుమారు 3 కిలోమీటర్ల దూరం చుట్టి రావాలి. పైగా ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయి ఉంటాయి అంది. అయినా పర్వాలేదు, నేను చెప్తున్నా కదా, స్కూటీని అట్టే పోని. అటువైపుగా నాకు చిన్న పని ఉంది. నసీమా మాటలకు అడ్డు వస్తూ ఒత్తిడి చేసింది సాంద్ర. నసీమాకు ఏం పాలుపోలేదు. తాను వెళ్ళదలుచుకున్న వీధిలోకి చూసింది. 2 కార్లు మాత్రమే తప్పుకునేంత చిన్న వీధి. వచ్చిపోయే వాహనాలతో ఆ వీధి బిజీగా ఉంది. అటుపోతే ఏమవుతుంది ఆలోచిస్తున్న నసీమాకు వెంటనే సమాధానం దొరికింది. దడదడలాడుతూ భూకంపం సంభవించినంతగా ఎక్కడో పిడుగుపాటు శబ్దాలు. ఆమె చూస్తుండగానే అంత దూరంలో 4 అంతస్తుల కట్టడం కుప్పకూలిపోయింది. భవన శిథిలాలు వీధిలోకి విరుచుకుపడ్డాయి. ఒక్కసారిగా హాహాకారాలు చెలరేగాయి. జనం ప్రాణాల అరచేత పట్టుకుని పరుగులు తీస్తున్నారు. బాప్రే అంటూ విప్పారిత నేత్రాలతో పెద్దగా అరచింది నసీమ. ఆమె శరీరం ఆ క్షణంలో విపరీతమైన భయంతో గజగజ వణికిపోయింది. సరిగ్గా అక్కడికి 400 గజాల దూరంలోనే ఆ వీధికి ఎడం పక్క ఉంది ఆ కట్టడం. దాన్ని కూల్చివేయడానికి అధికారులు నోటీసులు ఇచ్చారు. 4 రోజుల క్రిందటే భవనం ఖాళీ చేయబడింది. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల కూల్చివేత ఆలస్యమైంది. ఆ రోజు భారీ వర్షానికి ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. 4 కార్లు, 1 డజను 2 వీలర్స్, 2-3 ఆటోలు భవన శిథిలాలం కింద చిక్కబడిపోయాయి. సైంటిస్టులు, నడిచిపోతున్న వాళ్ళు ఎందరున్నారో తెలీదు. అరుపులు, ఆర్తనాదాలు, కేకలతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా విషాదంగా మారిపోయింది. మృతులు ఎంతమంది ఉంటారో అంచనాలకు అందని పరిస్థితి. సాంద్ర స్కూటీని ఆపమని చెప్పకపోతే ఈ పాటికి తన స్కూటీ ఆ శిథిలాల కింద ఉండేది. తమ ప్రాణాలు గాల్లోకి ఎగిరిపోయి ఉండేది. సాంద్ర చెయ్యి చిన్నగా వణకటం తను స్పష్టంగా గమనించింది. స్కూటీ ఆపడానికి, ఆమె చెయ్యి వణకడానికి, ఈ ఘోర విపత్తు జరగడానికి ఏదో అంతుబట్టని లింకు ఉందనిపిస్తోంది. ఆ భవనం కూలిపోతుందని సాంద్రకు ముందే తెలుసా? 5 నిమిషాల్లో వర్షం ఆగిపోతుందని చెప్పింది. అది నిజమైంది. స్కూటీని ఆపమంది. తమకు ఘోర ప్రమాదం తప్పింది. ఎందుకు ఇలా? జరగబోయే విషయాలు సాంద్రకు ముందే తెలుస్తున్నాయా? 3 నిమిషాల వరకు ఆ షాక్ నుంచి కోలుకోలేకపోయింది నసీమ. సాంద్ర మాత్రం ఏమీ తెలియనట్టు ఆ శిథిల భవనం వైపు అమాయకంగా చూస్తూ నిలబడింది. ఇది కలో నిజమో అర్థం కావడం లేదు. సమయానికి నువ్వు ఆపకపోతే ఆ శిథిలాల కింద మనం కూడా దుర్మరణం పాలయ్యేవాళ్ళం. నీలో ఏదో అద్భుత శక్తి ఉంది సాంద్ర అంది దగ్గరగా వస్తూ నసీమ. నాలో ఏ శక్తులు లేవు అంది నిర్వికారంగా సాంద్ర. లేవంటే ఎలా నమ్మడం? ఇందాక నువ్వు చెప్పినట్టే వర్షం ఆగిపోయింది కదా అంది. వర్షాన్ని నేను ఆపలేదు, తానుగా ఆగిపోయింది. అది సరే, మరి ఇప్పుడు స్కూటీ ఆపమన్నావు. ఆ భవనం కూలిపోయింది. వీటికి అర్థం ఏమిటి? నసీమ మెదడంతా ఘనీభవించినట్టుగా ఉంది. కొన్నిటికి అర్థాలు ఉండవు. ఇది కాకతాళీయంగా జరిగిన సంఘటన. నువ్వు నా గురించి అంతగా అతిగా ఆలోచించి బుర్రపాటు చేసుకోకు. మనం బతకాలనుంది, బతికిపోయాం అంతే. కాసేపట్లో ఈ ప్రాంతమంతా పోలీసులు, ఫైర్ సర్వీస్ వాళ్ళు, అంబులెన్సులు, మీడియా వాళ్ళతో చాలా బిజీ అయిపోతుంది. మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. వెంటనే స్కూటీ స్టార్ట్ చేయి అంటూ నసీమాను హెచ్చరించింది సాంద్ర. నసీమ స్కూటీ స్టార్ట్ చేసి సాంద్రను ఎక్కించుకుంది. ఇప్పుడైనా నేను చెప్పిన రూట్లో పోనిస్తావా అడిగింది సాంద్ర.
నువ్వు చెప్పకపోయినా పోనిస్తాను తల్లి, మరో దారి లేదుగా అంటూ రెండో వీధిలోకి స్కూటీని వేగంగా పోనిచ్చింది నసీమ. అయితే ఎంత వద్దనుకున్నా నసీమ ఆలోచనలు మాత్రం సాంద్ర చుట్టూనే పరిభ్రమిస్తున్నాయి. సాంద్ర చెప్పినట్టు జరిగిన సంఘటనలు యాదృచ్ఛికమా లేక ఎవరి ప్రేరణతోనన్నా జరిగాయా? వర్షం కురవడం మానవ ప్రయత్నం కాదు, భగవంతుడి ఇచ్చ వల్లే వర్షం కురుస్తుంది. అదెలా సాంద్రకు తెలిసింది? ఎందుకు తెలిసింది? అది సాధ్యమా? సాధారణ మానవులకు ఉండేది కలిగేది ఊహలే తప్ప జరగబోయేది ఎలా తెలుస్తుంది? భగవంతుడికి మాత్రమే ఉండే త్రికాల జ్ఞానం సాంద్రకుందా? సాంద్రలో తనకు తెలియని, తను స్నేహంలో స్పృశించని మరో నిగూఢమైన కోణం ఉందా? నసీమాకు పిచ్చి పట్టినట్టుగా ఉంది. క్రమంగా ఆమె వెన్నులో అసంకల్పితంగానే ఓ చిరుభయం ప్రవేశించింది. నసీమ వెళ్ళిపోయాక సాంద్ర ఓ నిర్జన ప్రదేశంలో ఆగింది. ఎందుకు ఇలా జరుగుతోంది? తన వరకే ఎందుకు ఇలా? తలలో హోరు, మూసిన కనురెప్పల వెనుక కలలు ఉండాల్సింది పోయి దృశ్యాలు కనిపిస్తున్నాయి. సాంద్రలో కింద భయం చోటు చేసుకుంది. ఆ రాత్రంతా తీవ్రంగా ఆలోచిస్తూనే ఉంది నసీమ. సాయంకాలం జరిగిన సంఘటన కళ్ళ ముందు ఇంకా జరుగుతున్నట్టే ఉంది. తలుచుకుంటూనే ఒళ్ళు గగురుపాటు కలిగించేంత భయానక దృశ్యం. 4 అంతస్తుల కట్టడం చూస్తుండగానే పేకమెడల కుప్పకూలిపోయింది. అరుపులు, ఆర్తనాదాలు, చావుకేకలు, మృత్యుఘోష. ఆ సమయంలో సాంద్ర ముందుకు పోకుండా ఆపింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ శిథిలాల కింద తాము కూడా సవాలుగా మారిపోయేవాళ్ళం. ఏమిటి సాంద్రలోని ప్రత్యేకత? ముఖంలో ఆ తేజస్సు, కళ్ళల్లో అంతులేని ఆకర్షణ, ఏది ఇది అని చెప్పలేని గొప్ప హుందాతనం, ఆలోచించి మాట్లాడే పద్ధతి, సహజంగా ఈ వయసులో ఉండాల్సిన హుషారు, చిలిపితనం, హాస్యం, మొండితనం, పట్టుదల ఆమెలో అసలే మాత్రం కనిపించవు. తమాషాగా ముసలమ్మనే అంటూ తాము ఆట పట్టించినా కేర్ చేయదు. ఎప్పుడూ దీర్ఘంగా దేని గురించో ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే వయసుకు మించి పరిణతి చెందిన వ్యక్తిత్వం ఆమెది. ఇవన్నీ అలా ఉంచితే జరగబోయే సంఘటన ఊహించడం సాధ్యమా? జ్యోతిష్యం చెప్పేవాడు కూడా రోజులు, నెలలు లేదా సంవత్సరం తర్వాత ఏదో జరుగుతుందని చెప్తారు. కానీ 10 నిమిషాల తర్వాత ఏం జరుగుతుందో ఎలా చెప్పగలరు? కానీ ఇప్పుడు సాంద్ర చెప్పింది. 5 నిమిషాల్లో వర్షం ఆగిపోతుందని చెప్పింది. ఖచ్చితంగా చెప్పినట్లే జరిగింది. ఆ వీధిలో ముందుకు పోకుండా ఆపేసింది. దగ్గర దారి వదిలి చుట్టూ తిరిగిపోవాలని ఎవరు అనుకోరు. తప్పించుకోవడానికి సాంద్ర ఎన్ని చెప్పినప్పటికీ ఖచ్చితంగా ఆ బిల్డింగ్ కూలిపోతుందని తెలిసే ఆపిందని తను పూర్తిగా విశ్వసిస్తోంది. అదే సమయంలో ఇది సాధ్యమా అన్న అనుమానము కలుగుతోంది. కో ఇన్సిడెంట్ అనుకుని సరిపెట్టుకుందామన్నా సాధ్యం కావడం లేదు. అందుకే మర్నాడు సాంద్రను అడిగి నిజం తెలుసుకోవాలని ఒక నిశ్చయానికి వచ్చాక కానీ నసీమాకు నిద్ర పట్టలేదు. మర్నాడు తన స్కూటీ మీద కాలేజీకి బయలుదేరి వీధిలోకి వచ్చేసరికి కార్నర్లో వశిష్ఠ బైక్ వచ్చి ఆమె పక్కన ఆగింది. నిరంజన్ దూరంగా బైక్ మీద కనిపించాడు. బురకాలో ఉన్న ఆ విషయం తెలియక ఏమిటి అన్నట్టు వశిష్ఠ ముఖంలోకి చూసింది నసీమ. నీతో మాట్లాడాలి అన్నాడు పొడిగా తగ్గి. కాలేజీకి రండి అంది నసీమ. అక్కడ సాంద్ర ఉంటే విసుగ్గా చూసింది నసీమ. అంతలోనే ఏమనుకుందో వెంటనే మనసు మార్చుకుంది. ఓకే, ఇది మా ఏరియా, ఇక్కడ పరాయి వాళ్లతో నేను ఇలా మాట్లాడడం మా వాళ్ళు చూస్తే గొడవలైపోతాయి. కాలేజీ క్యాంటీన్ వద్ద ఉంటాను రండి అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయింది. సరిగ్గా 15 గంటల తర్వాత ముగ్గురు మెడికల్ కాలేజీ క్యాంటీన్లో కూర్చున్నారు. అప్పటికి ఇంకా సాంద్ర రాలేదు. చెప్పండి మిస్టర్ వశిష్ఠ, ఏమిటి విషయం? అంతా టీ తీసుకున్నాక ఆసక్తిగా అడిగింది నసీమ. ఏం లేదు, చిన్న క్లారిఫికేషన్ కావాలి. నిన్న వర్షంలో సిటీలో కూలిపోయిన భవనం తాలూకు వీడియో క్లిప్పింగ్స్ కొన్నింటిని నేను టీవీలో చూశాను. సాంద్రతో కలిసి మీరు ఆ సమీపంలోనే స్కూటీ వద్ద నిలబడి ఉండటం కూడా గమనించాను. అది మీరే అనుకుంటున్నాను. విజువల్స్ క్లియర్గా లేవు. ఇంతకీ అది మీరా కాదా అడిగాడు వశిష్ఠ. తెలుసుకుని ఏం చేస్తారు? అవునని కానీ కాదని కానీ చెప్పకుండా ఎదురు ప్రశ్నించింది నసీమ. డిపార్ట్మెంట్ మనుషులం, మా అనుమానాలు మాకుంటాయి. మీకు తెలిసింది చెబితే మాకెంతో మేలు జరుగుతుంది ఓపికగా బదులు చెప్పాడు వశిష్ఠ. నిరంజన్ ప్రేక్షకుడు ఇలా ఇద్దరు ముందు కూర్చొని మౌనంగా వింటున్నాడు. నిజానికి వశిష్ఠ ఏ ఉద్దేశంతో నసీమాను ప్రశ్నిస్తున్నాడో అతడికి తెలియదు. అతడి ఉద్దేశంలో వశిష్ఠ నసీమాను ప్రశ్నిస్తూ అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే కూలిపోయింది చాలా పాత బిల్డింగ్. అది కూలిపోవడం విద్రోహక చర్య కాదు. టెర్రరిస్టులు ఎవరూ దాన్ని కూలగొట్టలేదు. ఆ శిథిల భవనం ఖాళీ చేయబడి త్వరలో కూల్చివేతకు సిద్ధంగా ఉంది. అయినా కూల్చివేత అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆలస్యం కావడం, నిన్న కురిసిన వర్షానికి అది తానుగా కూలిపోవడం జరిగింది. జరిగిన సంఘటన మీద విచారణకు కమిటీని నియమించింది ప్రభుత్వం. కూల్చివేత ఆలస్యం కావడానికి కారకులైన వారిని విచారించి ఆ కమిటీ వారికి శిక్షలు పడేలా చూస్తుంది. ఇందులో వేలు పెట్టాల్సిన అవసరం ఏది కూడా తమకు లేదు. అయినా వశిష్ఠ ఏ ఉద్దేశంతో నసీమాను ప్రశ్నిస్తున్నాడు?
అయితే నసీమాకు మాత్రం వశిష్ఠ అంతరంగం చూచాయగా అర్థమైంది. అందుకే ఆచితూచి మాట్లాడుతోంది. వశిష్ఠ సమాధానం విని చిన్నగా నవ్వింది. ఓకే, మీ అనుమానం నిజమే. భవనం కూలిన సమయంలో మేమిద్దరం ఆ సమీపంలోనే ఉన్నాం. ఎందుకున్నారు? ఎందుకు అక్కడ ఆగారు? ఆగకూడదా? నవ్వుతూనే అడిగింది. కూడదు అని చెప్పడం లేదు. మీ స్కూటీ ఆగిన తీరు చూస్తుంటే భవంతి కొనడానికి కొద్ది క్షణాల ముందు మీరు ఆ వీధిలోకి వెళ్లాల్సిన వాళ్ళు, కానీ సడన్గా నిర్ణయం మార్చుకున్న వాళ్ళలా అనిపించింది నాకు. ఒకవేళ వెళ్ళుంటే ఖచ్చితంగా మీరు ఆ ప్రమాదంలో చిక్కుబడి ఉండేవాళ్ళు. అదృష్టవశాత్తు అక్కడే ఆగటంతో మీకు గండం గడిచింది. ఏ అదృష్టం మిమ్మల్ని అక్కడ ఆపిందో తెలుసుకోవాలన్నదే నా ఉద్దేశం అన్నాడు. నసీమాకు అతడేం తెలుసుకోవాలనుకుంటున్నాడో అర్థమవుతోంది. ఈ మధ్య సాంద్ర గురించి ఇతను ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నాడు. తను అనుమానిస్తున్నట్లు ఇతను కూడా సాంద్రను అనుమానిస్తున్నాడా? ఎందుకు? తనలాగే ఆమెలో అద్భుత శక్తులు ఉన్నాయని ఇతను అనుకుంటున్నాడా? అదే నిజమైతే ఆ అనుమానం రేకెత్తడానికి కారణం ఏంటి? ఏమైనా తను జరిగింది బయటపెట్టి వశిష్ఠలో సాంద్ర పైన మరింత ఆసక్తి కలిగించడం మంచిది కాదు. అసలే పోలీస్ వ్యవహారం. అందుకే మనసులో ఓ నిర్ణయానికి వస్తూ, మీ అనుమానం నిజమే మిస్టర్ వశిష్ఠ. ఆ సమయంలో వెళ్తుంటే ఖచ్చితంగా ప్రమాదంలో చిక్కుకునేవాళ్ళం. స్కూటీ మీద ఇద్దరం వస్తుండగా పక్క వీధిలోని నా ఫ్రెండు అయేషా గుర్తొచ్చింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి వద్దామన్నాను. సాంద్ర వద్దు అంది. నేను స్కూటీ ఆపాను. ఇద్దరం ఆ విషయం చర్చిస్తుండగా సడన్గా ఆ కట్టడం కూలిపోయింది. ఆ సమయంలో నాకు అయేషా గుర్తుకు రావడమే మా ప్రాణాలు కాపాడింది అంటూ చిన్న కథ అల్లి చెప్పింది. విని 10 క్షణాలు మౌనం వహించాడు వశిష్ఠ. నసీమా చెప్పిన విషయం మీద కామెంట్ చేయలేదు. వెల్, జరిగినట్టు చెప్పినందుకు థ్యాంక్స్ మిస్ నసీమా, సీ యూ అంటూ లేచాడు. అంత త్వరగా వదిలేస్తాడని నసీమా అనుకోలేదు. సాంద్ర గురించి మరో ప్రశ్న వేయొచ్చని ఊహించింది. అలా జరగకపోవడంతో తేలిగ్గా ఊపిరి తీసుకుంది. నువ్వేమడిగావు? ఆ అమ్మాయి ఏం చెప్పింది? నాకేం అర్థం కాలేదు. నీకైనా అర్థమైందా? క్యాంటీన్ నుంచి బయటకు వస్తుండగా విసుగ్గా అడిగాడు నిరంజన్. నీకు అర్థం కాకపోయినా పర్వాలేదు, కానీ నాకు మాత్రం అర్థమైంది అన్నాడు వశిష్ఠ. ఏమర్థమైంది? నసీమా అబద్ధం చెప్పిందని. నిజమేమిటి? వశిష్ఠ ఏదో చెప్పబోతుండగా అతడి సెల్ మోగింది. 1 minute అంటూ సెల్ అందుకున్నాడు. ఎవరు? అడిగాడు నిరంజన్. ఇంకెవరు, నువ్వు పేరు పెట్టావుగా, అశరీరవాణి అంటూ సెల్ చెవికి అందించుకున్నాడు. హలో వశిష్ఠ హియర్ అన్నాడు. హలో వశిష్ఠ, నేను చెప్పేది జాగ్రత్తగా విను అంటూ అవతల నుంచి ఈ మాటలు వినిపించాయి. జాగ్రత్తగా వింటున్న అతడి ముఖంలో రంగులు మారిపోయాయి. ఆవేశంతో పిడికుళ్ళు బిగుసుకున్నాయి. 2 నిమిషాల పాటు ఆ మాటలు వినిపించాయి. సెల్ జేబులో వేసుకుని వేగంగా బైక్ వైపు కదిలాడు వశిష్ఠ. ఏమైంది? అతన్ని అనుసరిస్తూ అడిగాడు నిరంజన్. చెప్తా, కమాన్ అన్నాడు వశిష్ఠ వేగంగా కదులుతూ. ముందుగా వశిష్ఠ, ఆ వెనుకే నిరంజన్ బైకులు వేగంగా దూసుకెళ్ళిపోయాయి. వారి వెనుకే క్యాంటీన్లోంచి బయటకు వచ్చిన నసీమా అంతా చూస్తూనే ఉంది. వశిష్ఠకి ఎవరు ఫోన్ చేశారు? అంత హడావుడిగా ఎందుకు వెళ్ళిపోతున్నారు అర్థం కాలేదు. కానీ దూరంగా క్యాంపస్ చివర ఉన్న కాయిన్ బాక్స్ ఫోన్ దగ్గర నుంచి వస్తున్న సాంద్రం చూడగానే మాత్రం నసీమా ఆశ్చర్యోద్వేగానికి లోనైంది. ఒకవేళ సాంద్ర వశిష్ఠకు ఫోన్ చేసి ఉంటుందా? వెంటనే అనుమానం వచ్చేసింది నసీమాకు. వడివడిగా సాంద్ర పడుగులేసింది. 2 నిమిషాల్లోనే ఇద్దరు కలుసుకున్నారు. పలకరింపులు కాగానే నసీమా వెంటనే అడిగేసింది, కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేసేవరికి అంటూ. మా తాతయ్యకి వెంటనే బదులు చెప్పింది సాంద్ర. వశిష్ఠకు చేసావేమో అనుకున్నాను. సాంద్ర ఫీలింగ్స్ని క్లోజ్గా గమనిస్తూ అడిగింది నసీమా. ఎందుకలా అనుమానించావు అంటూ నవ్వేసింది సాంద్ర. నసీమా ఒకంత కలవరపడింది. అందుకే వెంటనే సమాధానం చెప్పలేకపోయింది. చెప్పు, ఎందుకలా అనుమానించావు? అతను నా లవర్ కాదు, బాయ్ ఫ్రెండ్ కాదు, అసలు ఏమీ కాడు నాకు. అతనికి నేను ఫోన్ చేయడం ఏంటి అంది. సాంద్ర ఎదురు దాడికి కంగుతుంది నసీమా. ఆమె అబద్ధం చెప్తుందో నిజమే చెప్తుందో తెలియదు, కానీ ప్రస్తుతం ఏదో ఒక సమాధానం చెప్పకపోతే తను ఆమె అనుమానిస్తున్న సంగతి గ్రహించేసే ప్రమాదం ఉంది. టేక్ ఇట్ ఈజీ, తమాషా కన్నాలే. ఆ వశిష్ఠ నిరంజన్తో కలిసి క్యాంటీన్కి వచ్చాడు. ఇంత క్రితం వరకు మేమందరం అక్కడే ఉన్నాం. ఎవరో ఫోన్ చేశారు, వెంటనే హడావుడిగా వెళ్ళిపోయాడు. తిరిగి చూస్తే నువ్వు కాయిన్ బాక్స్ దగ్గర కనిపించావు. జోక్ చేద్దామని అలా అన్నాను అంతే అంది నసీమా తడబడకుండా. ఇంకెప్పుడు పిచ్చి జోకులేయకు. ఇంతకీ వాళ్ళు నీకోసం ఎందుకు వచ్చారు? నసీమాతో అడుగులేస్తూ అడిగింది సాంద్ర. అదే తమాషా, వీడియో క్లిప్పింగ్స్లో భవనం కూలిన దృశ్యాన్ని చూస్తున్నప్పుడు మరిద్దరం కనిపించామట. మీరు ఆ సమయంలో అక్కడ ఎందుకున్నారని అడిగాడు. ఏదో చెప్పి పంపించాను. పోలీసులు అనుమానం పురుగులంటే ఏమో అనుకునేదాన్ని. వశిష్ఠను చూస్తే అది నిజమే అనిపిస్తుంది అంటూ నవ్వేసింది. నువ్వు ఆ మాట
అనడం ఏం బాగోలేదు. ఏమిటి? ఆశ్చర్యంగా అడిగింది నసీమ. పోలీసుల్ని పురుగులతో పోల్చడం. నేను పరిశోధనకి అనుమానం మొదటి స్టెప్. పోలీసులకి సహకరించడం పౌరులందరి ధర్మం, కర్తవ్యం. చాలు తల్లి, క్లాస్ తీసుకోకు. అలా మాట్లాడినందుకు సారీ చెప్తున్నాను, సరేనా? అంది నసీమ. ఇద్దరూ నవ్వుకున్నారు. లక్డీ కాపూల్ చౌరస్తా. ఉదయం బిజీ అవర్స్ కావడంతో వీధులు వాహనాలతో రద్దీగా ఉన్నాయి. సిగ్నల్ పడితే బారులు తీరి ఆగిపోతున్నాయి. కొద్ది నిమిషాల్లో అక్కడ ఒక సంచలన సంఘటన జరిగిపోతున్న విషయం ఎవరికీ తెలియదు. ముందు భాగంలో కాషాయ జెండా ఎగురుతున్న వ్యాన్ ఒకటి స్లోగా వచ్చి సిగ్నల్కి దగ్గరలోనే ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో పార్కింగ్లో ఆగింది. స్టీరింగ్ వెనుక ఓ ఆజాన్ బావుడున్నాడు. అతని పక్కనే కాషాయ వస్త్రాలు ధరించిన ఒక సాధువు కూర్చొని ఉన్నాడు. చెప్పింది గుర్తుంది కదా? చిన్నగా అడిగాడు డ్రైవర్ స్థానంలోని వ్యక్తి అతన్ని. గుర్తుంది అన్నాడు తలూపాడు సాధువు. టార్గెట్ మిస్ కాకూడదు. పని అయితే మీ ఫ్యామిలీకి ఊహించలేనంత డబ్బు అందుతుంది. థ్యాంక్స్. అంతా అనుకున్నట్లే జరుగుతుంది. ఇక్కడ మిస్ అయితే వెంటనే వెనక్కి వచ్చి వాళ్ళకన్నా ముందే మనం సెకండ్ పాయింట్లో ఉండాలి. మిస్ కాదు, ఆ వ్యాన్ ఖచ్చితంగా ఇక్కడ ఆగుతుంది అంటూ వ్యాన్ దిగిపోయాడు సాధువు. ఎవరూ తనను గమనించడం లేదని నిర్ధారించుకుని ఒకసారి చుట్టూ చూసి నెమ్మదిగా సిగ్నల్ వైపు నడిచాడు. 4 రోడ్ల కూడలిది, ఎప్పుడూ బిజీగా ఉండే సెంటర్. అప్పుడే గ్రీన్ సిగ్నల్ వెలిగింది. ఓ పక్క వాహనాలు కదిలి రివ్వున దూసుకుపోతున్నాయి. రోడ్డు క్రాస్ చేయడానికి జీబ్రా లైన్ వద్ద పాదచారులతో పాటు నిలబడ్డాడు సాధువు. అతని దృష్టి ఎగువ నుంచి వస్తున్న ట్రాఫిక్ మీద కేంద్రీకమై ఉంది. ఒక నలుపు రంగు మినీ బస్సు ఎగువ నుంచి దూసుకొస్తుంది. రెడ్ సిగ్నల్ పడకముందే వెళ్ళిపోవాలని వాహనాలు ప్రవాహంలో దూసుకొస్తున్నాయి. నలుపు రంగు మినీ బస్సు సిగ్నల్ వద్దకు వచ్చేస్తుంది. దానికి ముందు వస్తున్న వాహనాలన్నీ సిగ్నల్ దాటి దూసుకుపోతున్నాయి. సాధువుల్లో ఆతృత పెరిగింది. మినీ బస్సు ఆగుతుందా, వెళ్ళిపోతుందా, నరాలు చిట్లిపోయేంత ఉద్వేగంగా గమనిస్తున్నాడు. అంతలోనే అతని ప్రాప్తతకు తెరపడినట్లుగా రెడ్ సిగ్నల్ పడింది. వెళ్ళిపోగా మిగిలినవి సడన్ బ్రేక్తో ఎక్కడివక్కడ ఆగిపోయాయి. అంతవరకు వెయిట్ చేస్తున్న అవతలి రోడ్లోని ట్రాఫిక్ ఇటు గ్రీన్ సిగ్నల్ పడటంతో ముందు కదిలాయి. సాధువు చూపులు మినీ బస్ మీద ఉన్నాయి. సిగ్నల్ పోల్ పక్కగా మారుతి వ్యాన్ ఒకటే ఆగింది. దాని వెనుకగా ఆగింది నలుపు రంగు మినీ బస్సు. యువతల 1 డజన్ వాహనాలు ఆగి ఉన్నాయి. వాటి వెనుక చాలా దూరం వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. నెమ్మదిగా అటు ఇటు చూస్తూ బయలుదేరాడు సాధువు. రోడ్ దాటే పాదచారుల వెంట వడివడిగా నడుస్తున్నారంతా. సిగ్నల్ పోల్ని సమీపించగానే ఉన్నట్టుండి కుడిపక్కకు తిరిగాడు సాధువు. ముందున్న మారుతి వ్యాన్ పక్కగా నిలబడిన మదర్సా స్కూల్ మినీ బస్సుని సమీపిస్తుండగానే వేగంగా డోర్ తెరిచాడు. సుమారు 40 మంది 20 లోపు వయసు స్కూల్ పిల్లలు తమ బస్సులోకి ఒక సాధువు ప్రవేశించే ప్రయత్నం చూడగానే బస్సు క్లీనరు అరే రుకో కౌన్ రేతు అంటూ వేగంగా డోర్ దగ్గరికి వచ్చి సాధువును వెనక్కి నెట్టాడు. ఒక అడుగు కిందకి దిగినట్టే దిగి ఆ వెంటనే క్లీనర్ కుర్రాడి ముఖం మీద పిడికిలు బిగించి బలంగా గుద్ది పైకి ఎక్కబోయాడు సాధువు. సరిగ్గా అప్పుడే వాహనాల మధ్య నుంచి సుడిగాల్లా దూసుకొచ్చాడు వశిష్ఠ. అక్కడికి వచ్చి రావడమే సాధువు నడుము పుచ్చుకొని బలంగా కిందకి తాగేశాడు. అక్కడ ఏం జరుగుతుందో చుట్టుపక్కల వాళ్ళకి అర్థం కాలేదు. సాధువు ఊహించిన పరిణామం కావడంతో అతను కూడా తత్తరపడిపోయాడు. బస్సులోంచి దూకేయాలి. వెనుక వాహనం మీద పడ్డట్టే చేతులు వెనక్కి విడిచిపెట్టి గట్టిగా పట్టుకున్నాడు వశిష్ఠ. శరీరంలోని శక్తులంతా వినియోగిస్తూ ఆ సాధువుని వాహనాల ముందు భాగంలోని ఓపెన్ ప్లేస్లోకి లాక్కొచ్చేశాడు. తప్పించుకోవాలని గింజుకుంటున్న సాధువుని ఉప్పు మూటను లేపినట్టు గాల్లోకి లేపి 10 గజాల దూరం ముందుకు పరిగెత్తి అక్కడి నుంచి గిరగిరా తిప్పి గాల్లోకి విసిరేశాడు. ఏం జరుగుతుందో చూడకుండా వచ్చినంత వేగంగా వెనక్కి దూసుకుపోయాడు వశిష్ఠ. 20 అడుగులు కూడా వేయకముందే వెనుక నుంచి దారుణ విస్ఫోటనం తాలూకు భయంకర శబ్దం ఆ ప్రాంతాన్ని భయభ్రాంతులను చేసింది. ఆ ప్రకంపనలకు దూరంగా ఎగిరిపడిపోయాడు వశిష్ఠ. సాధువు నడుముకి బాంబు బెల్ట్ ఉంది. వశిష్ఠ అతన్ని విసిరేయడంతో అతను నేలను తాకగానే బ్లాస్టింగ్ జరిగింది. దట్టమైన పొగ, మంటలు గాల్లోకి ఎగిశాయి. చాలా శక్తివంతమైన బాంబు అది. దాని ప్రేరుడు శబ్దానికి కొన్ని వాహనాల అద్దాలు పగిలిపోయాయి. బాంబు శబ్దాలతో
జనం కళావికలై పరుగులు తీశారు. సాధువు శరీరం చిన్నభిన్నమై గాల్లోకి లేచింది. అతడి తెగిన తల దూసుకొచ్చి సమీపంలోని కారు మీద పడి కిందకు దొర్లింది. అప్పుడు ఆ తలకి గడ్డం మీసాలు లేవు. పెట్టుడు గడ్డడం మీసం ఊడిపోయి కేవలం అతని తల మాత్రమే మిగిలింది. ఆ షాక్ నుంచి సుమారు 2-3 నిమిషాల వరకు ఆ ప్రాంతం కోలుకోలేకపోయింది. సిగ్నల్ పడినా ఎక్కడి వాహనాలు అక్కడ ఆగిపోయాయి. అదే సమయంలో అక్కడికి కొంచెం దూరంలో షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో నిలబడిన వ్యాన్లోని వ్యక్తి జరిగింది చూసి నెదురు కొట్టుకున్నాడు. క్షణాలలో పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టడం గమనిస్తూనే వ్యాన్ స్టార్ట్ చేసి వేగంగా ఆ ప్రాంతం నుంచి అదృశ్యమయ్యాడా ఆజానుబాహుడు. కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆఫీసు జరిగిన సంఘటనను సమీక్షించడం కోసం డైరెక్టర్ భరద్వాజ్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశాడు. వశిష్ఠ, నిరంజన్లతో పాటు 10 మంది సీనియర్ ఆఫీసర్లు ఆ సమావేశానికి అటెండ్ అయ్యారు. భరద్వాజ్ ఒకసారి అందరినీ చూసి తన ప్రసంగాన్ని ఆరంభించాడు. సమయానికి వేగంగా స్పందించి తన ప్రాణాలని సైతం లెక్క చేయకుండా గొప్ప ప్రమాదాన్ని నివారించి మదర్సా స్టూడెంట్స్ని కాపాడిన మన వశిష్ఠను ఈ సందర్భంగా ప్రత్యేకించి అభినందిస్తున్నాను. నగరాన్ని తన అడ్డాగా మార్చుకోవడానికి తీవ్రవాద సంస్థలు చేస్తున్న ప్రయత్నాల్ని ఎప్పటికప్పుడు మనం తిప్పి కొడుతూనే ఉన్నాం. గతంలో కొన్ని దుర్ఘటనలను మనం నివారించలేకపోయిన మాట నిజమే. కానీ ప్రస్తుతం మనదే పైచేయి. 1 కాదు 2 కాదు. నిన్నటి సంఘటనతో 6వసారి తీవ్రవాదుల ప్రయత్నాల్ని వమ్ము చేయగలిగాం. ఈ సందర్భంగా ప్రత్యర్థుల ఉద్దేశం ఏమిటన్నది సుస్పష్టం. మత కలహాలు రేపి పచ్చటి నగరంలో చిచ్చు పెట్టాలని పథకం వేశారు. ఒక ఉగ్రవాది సాధువు వేషంలో మానవ బాంబుగా మారి వచ్చాడంటే మతోన్మాదం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మనకు అందిన సమాచారం ప్రకారం హతుడైన మానవ బాంబు పేరు మస్తాన్ అంటూ భరద్వాజ్ వివరించబోతుండగా ఇంతలో ఆయన అసిస్టెంట్ గిరి హడావుడిగా లోనకు వచ్చాడు. అతడి చేతిలో కొన్ని పేపర్స్ ఉన్నాయి. సార్, ఇప్పుడే అందిన సమాచారం, ఈ పేపర్స్ చూడండి అంటూ తన చేతిలోని పేపర్స్ని భరద్వాజ్కు అందించాడు అసిస్టెంట్ గిరి. ఆ పేపర్స్లో ఏముందోనని ఆఫీసర్స్ అంతా ఆతృతగా ఎదురు చూడసాగారు. పేపర్స్ తిరిగేసి పక్కన పెడుతూ అందరి వంక చూస్తూ భారంగా నీట్టూచాడు భరద్వాజ్. సారీ జెంటిల్మెన్, అతడి పేరు మస్తాన్ కాదు, మధుసూదన్ అన్నాడు. ఆ ప్రకటన వింటూనే అక్కడున్న అధికారులంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఉగ్రవాదులలో కొత్త కోణం. ఇతర మతస్థుల్ని కూడా తన ఉద్యమానికి ఉపయోగించుకుంటున్నారు తీవ్రవాదులు. నిరంజన్ ఏదో అడగాలని నిలవబోతుంటే అతన్ని కనుసైగతో నివారించాడు భరద్వాజ్. మీ అనుమానాలు ఏమిటో నాకు తెలుసు, నేనే వివరిస్తాను. మత మార్పిడి అనేది అనేక రకాలుగా ఇంతవరకు వింటూ వచ్చాం. ఇప్పుడు జైళ్లు కూడా మత మార్పిడికి వేదిక కావడం అత్యంత విచారించదగ్గ అంశం. అతడి పేరు మధుసూదన్. అతను హిందువు. చిన్న చిన్న దొంగతనాలు చేసి జీవించేవాడు. ఒక దొంగతనంలో పట్టుబడి 6 మాసాలు జైలు శిక్ష అనుభవించాడు. ఆ సమయంలోనే అతడికి 3 ముస్లిం ఖైదీలతో పరిచయం ఏర్పడింది. వారి ప్రలోభాలకు లొంగి తను మతం మార్చుకుని మస్తాన్ అయ్యాడు. జైలు నుంచి విడుదలయ్యాక బంగ్లాదేశ్ వెళ్ళి బాంబులు తయారు చేయడం, ఆయుధాలు ప్రయోగించడంలో శిక్షణ పొందాడు. భరద్వాజ్ కొద్ది క్షణాలు చెప్పడం ఆపి వశిష్ఠ వైపు చూశాడు. వశిష్ఠ అందుకున్నాడు. ప్రవాహంలో వచ్చి పడుతున్న డబ్బు అతన్ని తీవ్రవాదిగా మార్చేసింది. తను ఏమైనా పర్వాలేదు, తన కుటుంబం బాగుపడితే చాలనుకున్నాడు. ఆర్థిక అసమానత, ఎకనామిక్ ఈక్వాలిటీ, సంపన్నులు మరింత సంపన్నులవుతున్నారు. పేదవారు, మధ్యతరగతి, ఉపాధి లేని వాళ్ళు ప్రాథమిక అవసరాలు సైతం తీరక అసంతృప్తికి, అసహనానికి లోనవుతున్నారు. ఇది దేశ భద్రతకు ఏమాత్రం మంచిది కాదు. మరి కొన్నేళ్లకన్నా మన దేశంలో అంతర్యుద్ధం తప్పదు. ఇది పొలిటికల్ యాంగిల్ షిట్. బ్లడీ పొలిటీషియన్స్. ముంబైలో బాంబులు బ్లాస్ట్, 500 మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మృతుల తాలూకు బంధువులు రోధిస్తుంటే యూనియన్ హోమ్ మినిస్టర్ మాత్రం ప్రజలు ఇలాంటి విపత్కర సమయంలోనే సంయమనం పాటించాలి, ఇలాంటి ఎన్నో విద్రోహక చర్యలను ఎదుర్కొని కూడా భారత్ ఒక తాటిపై ఉంది అంటూ మాట్లాడటం. అటువంటి వారు హోమ్ మినిస్టర్స్గా ఉంటే ఎన్నో ఆశలు పెట్టుకొని ఎన్నుకున్న ప్రజలు ఎలా ప్రశాంతంగా జీవిస్తారు? ఆ సందర్భంలో ప్రభుత్వాలు ఏం చేయాలి? పోనీ మన డిపార్ట్మెంట్ ఏదైనా చేద్దామంటే ముస్లిం ఓట్లు పోతాయని భయం. మనకు అడ్డుపడటం, మన చేతులు కట్టేయడం, ఏ మతమైనా సరే పోయిన ప్రాణాలు తీసుకురాగలదా? విద్రోహ చర్యకు పాల్పడిన దుర్మార్గుడు ఏ మతానికి, ఏ దేశానికి చెందినా స్పేర్ చేయకూడదు. చైనాలో తీసినట్లు ఊరి తీసి పడేయాలి. పార్లమెంట్కి బాంబు పెట్టినా, ఏవైనా హిందూ దేవాలయాలకు, మసీదులకు బాంబు పెట్టినా కోర్టులు ఉరి తీయాలని చెప్పినా తీయరు. ఎందుకంటే ఓట్లు కావాలి. ఓట్లు
ఓట్లు ఓట్లు ఓట్లు. దేశ ప్రజలు దేశం ఏమైపోయినా పర్వాలేదు, అధికారంలో ఉంటే చాలు. కొంతమంది సిగ్గులేని రాజకీయ నాయకుల్ని, అంతకంటే సిగ్గు లేకుండా వాళ్ళని మనం ఎన్నుకుంటున్నాం. ప్రపంచ దేశాల్లో ఎక్కడా కూడా ఇలాంటి నాయకుల్ని ప్రజలు ఎన్నుకోవడం లేదు. మనది భరతుడు పాలించిన భారతదేశం. భరతుడు, భారత పదాలు పవిత్ర హిందూ మతం నుంచి ఉద్భవించినవే. హిందూ మతస్థులు ఈ దేశంలో మెజారిటీ సంఖ్యలో ఉన్నప్పటికీ అసంఘటితంగా ఉన్నారు. అందుకే మైనార్టీలుగా ఫీల్ అవుతున్నారు. మన హైదరాబాద్ నగరంలోని ఇంటింటిని వదలకుండా సోదా చేస్తే కొన్ని వందల మంది టెర్రరిస్టులు దొరికిపోతారు. దేశంలో ఎక్కడ ఉగ్రవాద దుర్ఘటన జరిగినా దాని మూలాలు హైదరాబాద్లోనే ఎందుకుంటున్నాయి? ఉగ్రవాది సానుభూతి పరులు, పేదరికంలో మగ్గుతూ డబ్బు కోసం ప్రలోభపడే దేశ ద్రోహులు దేశం మొత్తం మీద హైదరాబాద్ నగరంలోనే ఎక్కువ ఉన్నట్లుగా అర్థం కావటం లేదా? ఎంత సిగ్గుచేటు! సెన్సెక్స్ 20,000 దాటిందని చంకలు గుద్దుకోవడం తెలుసు మన రాజకీయ నాయకులకి. కానీ పేదరికాన్ని రూపుమాపడం మాత్రం తెలియదు. మతోన్మాదం, పేదరికం, ఆర్థిక అసమానతలు ఇవే దేశాన్ని ముందుకెళ్ళనీయడం లేదు. శివుడు, బుద్ధుడు, జీసస్, గురునానక్, అల్లా లాంటి దైవాలు మారణకాండ సాగించమని చెప్పారా? సహనం, త్యాగం, సహాయం, క్షమాగుణం ఇవే కదా ముఖ్యమని చెప్పింది. సో మారణహోమం సృష్టించే ప్రతి ఉగ్రవాది దేశద్రోహే కాదు, దైవద్రోహి కూడా. వాళ్ళు చచ్చి ప్రజలను చంపి వెళ్ళేది స్వర్గానికి కాదు, నరకానికి. చూసారా పోలీసుల విధి నిర్వహణలో ఎన్ని కోణాలో? ఓట్ల రాజకీయాలు, పేదరికం, నిరక్షరాస్యత, ఆర్థిక అసమానతలు, పరమత సహనం లోపించడం, ఇలా రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంఘిక పీఠముడులు పడిపోయిన సమాజం ప్రశాంతంగా ఎలా ఉండగలదు? ఎందుకు నేరాలు జరుగుతున్నాయనే విషయాన్ని మన డిపార్ట్మెంట్ని ఎవరూ అడగరు. నేరం జరగకుండా ఎందుకు ఆపలేకపోయారు? నేరం జరిగిపోతే నేరస్తుల్ని ఎందుకు పట్టలేకపోయారు? ఈ 2 ప్రశ్నలే నాయకులకు, మీడియాకు తెలుసు. సారీ, ఐ యామ్ నాట్ డీవియేటెడ్, ఐ యామ్ ఎలాబరేటెడ్. ఇక వర్తమానంలోకి వస్తే ఉగ్రవాదాన్ని ప్రేమిస్తూ సామూహిక మరణాలకు పాల్పడే వారిని పబ్లిక్గా నష్టపోయిన బాధితుల ముందే ఉరితీసి పడేయాలి. డియర్ ఆఫీసర్స్, అసలు విషయానికి వస్తే తీవ్రవాదుల కన్నా తీవ్రవాద సానుభూతి పరులే అత్యంత ప్రమాదకారులు. ఇది నా పర్సనల్ అభిప్రాయం మాత్రమే. వరుస అపజయాలను ఎదుర్కొంటున్న తీవ్రవాదులు ఈసారి మరో విధ్వంసానికి పథకరచన చేసే ప్రమాదం ఉంది. ఈ లోపలే నగరంలో ఎక్కడెక్కడ తీవ్రవాదులు ఆశ్రయం పొందుతున్నారో కనిపెట్టి వాళ్ళని చావుదెబ్బ తీయాలి, మన శోధన మరింత ఉధృతం చేయాలి అంటూ ఆఫీసర్స్కి సూచించాడు వశిష్ఠ. మరో 10 నిమిషాలు సాగిన కాన్ఫరెన్స్ ముగింపుకు వచ్చింది. ఆఫీసర్స్ అంతా లేచి వెళ్ళిపోతున్నారు. వశిష్ఠ ఆగు అంటూ భరద్వాజ్ పిలవడంతో డోర్ వరకు వెళ్ళిన వశిష్ఠ వెనక్కి వచ్చాడు. ఇప్పుడు వాళ్ళిద్దరే అక్కడ మిగిలారు. చెప్పండి సార్ అడిగాడు వశిష్ఠ. భరద్వాజ్ ఏదో విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు ఆయన ముఖం చూస్తే అర్థమవుతోంది. ఏం లేదు, మనకి ఇన్ఫర్మేషన్ అందిస్తున్న అజ్ఞాత యువతి ఎవరన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. మొదట నాకు ఫోన్ చేసింది ఆమె, తర్వాత నీకు ఫోన్ చేసి చెప్తోంది. అటు తీవ్రవాదుల గురించే కాదు, మన గురించి కూడా బాగా తెలిసిన మనిషి అనుకుంటున్నాను. ఈ విషయంలో నువ్వు ఎవరినైనా అనుమానిస్తున్నావా? సూటిగా తన మనసులో మాటను అడిగాడు భరద్వాజ్. ఆయన ప్రశ్న వినగానే వశిష్ఠ కళ్ళ ముందు మెదిలింది సాంద్ర సింధు. ఆమెను తలుచుకుంటేనే మనసు పులకిస్తుంది, తెలియని పరవశం మురిపిస్తుంది. ఆమె రూపలావణ్యాలు, ఆమె గుణగణాలు తనను కట్టిపడేశాయి. ఆమెలో తెలియని దివ్య తేజస్సు, ఆకర్షణ ఉన్నాయి. ఇక సాంద్ర విషయంలో తన అనుమానాలు తనకు ఉన్నాయి. అవి పరస్పర విరుద్ధమైన సందేహాలు. తనే ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాడు. ఈ పరిస్థితులలో సాంద్ర పేరు బయటపెట్టడం అతడికి ఇష్టం లేదు. సారీ సార్, ఇంతవరకు ఆమె ఎవరో నా దృష్టికి రాలేదు. తానుగా ఆమె బయటపడితే కానీ ఈ మిస్టరీ అర్థమయ్యేటట్లు లేదు అన్నాడు. నాకైతే ఖచ్చితంగా ఆమె సెంట్రల్ విభాగానికి చెందిన సిబిఐ ఏజెంట్ కావచ్చనిపిస్తోంది. తీవ్రవాదుల్లో కలిసిపోయి మనకి సహకరిస్తుండాలి. ఏమంటావు? అంతే అయి ఉండొచ్చు. ఆమె వివరాలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను, కానీ తన గురించి ఆమె ఒక్క మాట కూడా చెప్పడం లేదు. అయినా మనం పాతతరం పోలీసుల్లా మిగిలిపోవడం మంచిది కాదు. ఫలానా చోట దొంగతనం జరిగిందనో మర్డర్ జరిగిందనో ఎవరైనా ఇన్ఫర్మేషన్ అందిస్తే అసలు విషయం గురించి వెంటనే స్పందించకుండా ఫోన్ చేసిందెవరు, ఇన్ఫార్మర్ ఎవరు అని మన డిపార్ట్మెంట్ ఆరా తీయబట్టే ప్రజల్లో ఇన్ఫార్మర్స్ సంఖ్య ఇప్పటికే బాగా తగ్గిపోయింది. ఎవరు ఫోన్ చేస్తే మనకేంటి సార్, చెప్పిన మ్యాటర్ కరెక్టా కాదా అన్నది కావాలి. ఒకవేళ కరెక్ట్ అయితే వెంటనే చర్యలు తీసుకోవడం వరకే మనం పరిమితం కావాలి. మన సోర్సెస్ని మనమే నాశనం చేసుకోవడం మంచిది కాదు. మనకంటే చట్టం కంటే భారతీయ శిక్షాస్మృతి కంటే
సాక్షుల కంటే ఇన్ఫార్మర్స్ కంటే నేరస్తులే అత్యంత ప్రమాదకరమైన వాళ్ళు అన్నాడు ఒకంత ఆవేశంగా వశిష్ఠ. యు ఆర్ రైట్ మిస్టర్ వశిష్ఠ, సీ యూ అంటూ తన ఛాంబర్ వైపు వెళ్ళిపోయాడు భరద్వాజ్. వశిష్ఠ మౌనంగా బయటకు వచ్చేశాడు. నగరంలో 2 వారాల పాటు రోజులు ప్రశాంతంగా గడిచిపోయాయి. ఈ మధ్య కాలంలో చెప్పుకోదగ్గ విశేషాలు ఏమీ జరగలేదు. కౌంటర్ ఇంటెలిజెన్స్ వాళ్ళు నగరంలో తిష్టవేసిన ఉగ్రవాదుల ఆచూకీ కోసం చేస్తున్న గాలింపును మరింత ముమ్మరం చేశారు. ఆ రోజు ఉదయం సాయంత్రం కాలేజీకి బయలుదేరుతుండగా సెల్ మోగింది. ఫోన్ చేసింది బందర్లో ఉంటున్న ఆమె తాతయ్య వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి. ఏమ్మా, ఎలా ఉన్నావు తల్లి అంటూ ఆప్యాయంగా పలకరించాడు ఆయన. సాంద్ర సంతోషపడింది. ఫైన్ తాతయ్య, నేను బాగానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? ఆరోగ్యం బాగుంది కదా అడిగింది. నాకేం తల్లి, ఆ కాలం మనిషిని, రాయిలా ఉన్నాను. ఇంతకీ అసలు విషయం ఏమంటే, నిన్ను చూడాలని ఉంది, అక్కడికి రావాలనుకుంటున్నాను. ఇంకెంత 2 మాసాలు ఆగితే నా పరీక్షలు అయిపోతాయి, వచ్చేస్తాను. పైగా గత నెలలోనే ఇంటికి వచ్చా కదా. వచ్చావురా, కాదనడం లేదు. కానీ ఈ ముసలి ప్రాణానికి ఎందుకో నేను చూడాలనిపించింది. రావద్దా? సరే తాతయ్య రా అంది సాంద్ర. అలాగన్నావు బాగుంది. రేపు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్కి బయలుదేరి వచ్చేస్తున్నా. బెర్త్ కూడా రిజర్వ్ చేయించేశా అంటూ నవ్వేశాడు ఆయన. తాత, నీ ఏర్పాట్లు నువ్వు చేసుకుని ఫోన్ చేశావన్నమాట అంది నవ్వుతూ సాంద్ర. అవునమ్మా, లేకపోతే నువ్వు నా మాట వింటావా? మచిలీపట్నం సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్లో ఎల్లుండి ఉదయానికి అక్కడ ఉంటాను. ఓకే అంటూ ఏదో చెప్పబోతూ ఆగిపోయింది సాంద్ర. ఆమె కళ్ళు అగముతలు పడ్డాయి. తలలో హోరు మొదలైంది. కళ్ళ ముందు ఓ అద్వితీయమైన రంగుల ప్రపంచం ఆవిష్కరించింది. కొద్ది క్షణాల తర్వాత అది అదృశ్యమైపోయింది. తిరిగి కళ్ళ ముందు ఏవో దృశ్యాలు కదులుతున్నాయి. కూలిపోతున్న బోగీలు, అరుపులు, ఆర్తనాదాలు. ఉలిక్కిపడి తల విదిలించింది సాంద్ర. అమ్మ సాంద్ర, ఫోన్లో అవతల నుంచి అరుస్తున్నాడు వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి. తాతయ్య వద్దు, రేపు నువ్వు రావద్దు అంది సాంద్ర ఉన్నట్టుండి ఉవ్వెత్తున లేచిన భయోద్వేగంతో. ఏమైందమ్మా, ఇప్పుడేగా ఓకే అన్నావు? కంగారు పడిపోయాడు వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి. వద్దంటున్నానుగా, రేపు ప్రయాణం వద్దు అంది సాంద్ర. రేపు దశమి మంచిదమ్మా, ఎల్లుండి ఏకాదశి ఇంకా మంచిది. ఎల్లుండి ఏకాదశి ఇంకా మంచిది. టికెట్ క్యాన్సిల్ చేసి ఎల్లుండికి బుక్ చేసుకోండి తాతయ్య శాసిస్తున్నట్లుగా అంది. భయంతో ఆమె అరచేతులు తడిచిపోయాయి. రేపు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్లో తాతయ్య బయలుదేరకూడదు, అంతే. కూడదని బయలుదేరితే ఓ గాడ్, పోస్ట్ పోన్ ది జర్నీ, సేవ్ మై గ్రాండ్ ఫాదర్ అనుకుంది భరించరాని నొప్పిలో సైతం. తప్పదా అడిగాడు వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి. ప్లీజ్ తాతయ్య, అర్థం చేసుకో, రేపు వద్దు, ఎల్లుండి బయలుదేరరా అంది. ఇంతగా నువ్వు చెప్తున్నావు కాబట్టి అలాగే చేస్తాను. ఇంతకీ నేను రావడానికి మరో కారణం కూడా ఉంది. అదేంటో తెలుసా అడిగాడు ఆయన. నాకెలా తెలుస్తుంది? నువ్వు చెప్పలేదుగా. నీకు మంచి సంబంధం చూశాను. సంబంధమా? ఆశ్చర్యంగా అడిగింది. అవునమ్మా, నాకు వయసు అయిపోతుంది. నిన్ను ఓ ఇంటిదాన్ని చేయాలని ఆరాటపడుతున్నాను. మెడిసిన్ పూర్తి కాగానే పెళ్లి జరిపించేస్తాను. అబ్బాయి డాక్టర్, ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. వచ్చే నెలలోనే ఇండియా వస్తున్నట్ట. ముందుగా ఫోటో పంపించారు అంటూ రాఘవాచారి ఫోన్లో చెప్పుకుపోతున్నాడు. పెళ్లి మాట చెవిన పడగానే సాంద్ర సింధు కళ్ళ ముందు మెదిలాడు వశిష్ఠ. ఆ మరుక్షణమే మనోనేత్రంతో అబిడ్స్ మీదుగా బైక్ మీద ప్రయాణిస్తున్న వశిష్ఠను చూస్తోంది ఆమె. తెర మీద బొమ్మ కదిలినట్టు స్పష్టంగా అతన్ని చూడగలుగుతోంది సాంద్ర తన మనోనేత్రంతో. కాళ్ల కిందన భూమి అమిత వేగంతో కదిలిపోతున్న భావన. ఎలా సాధ్యం? తనకిప్పుడు తన ఎదురుగా ఉన్న దృశ్యాలు కనిపించడం లేదు. ఎక్కడో అబిడ్స్లోని దృశ్యాలు కనిపిస్తున్నాయి. తనకే ఎందుకులా జరుగుతోంది? తన భవిష్యత్తు ఏం కాబోతోంది? గ్రే కలర్ ప్యాంటు మీద బ్లూ కలర్ షర్ట్ ధరించి గాలికి ముంగులు నుదుట ఆడుతుండగా హీరోలా దూసుకొస్తున్న వశిష్ఠను తన్మయత్వంగా చూస్తోంది ఆమె. తాతయ్య ట్రాన్స్లో ఉండి పలంకరించినట్టు పిలిచింది సాంద్ర. చెప్పమ్మా, నేను చెప్పేది వింటున్నావా? అవతల నుంచి రాఘవాచారి అనుమానంగా అడిగాడు. వింటున్నాను తాతయ్య. సంబంధం కోసమే నువ్వు రావాలనుకుంటే వెస్ట్, నువ్వు రావద్దు అంది. ఎందుకని? మంచి సంబంధం తల్లి. నేను మంచి కుర్రాడిని ఎంచుకున్నాను. రాఘవాచారి ముందు చిన్న ప్రకంపనకు లోనయ్యాడు. తేరుకోవడానికి కొద్ది క్షణాలు పట్టింది. ఏంటమ్మా అన్నాడు నీరసంగా. ఇంకా అర్థం కాలేదా? అబ్బాయి బాగుంటాడా? చూస్తే నువ్వే ఆశ్చర్యపోతావు. అయితే ఆలస్యం ఎందుకు? ఎలాగూ నేను వస్తున్నాను కాబట్టి ఆ సంబంధమే ఖాయం చేసుకుందాం. నా పరీక్షలు అయ్యేంత వరకు పెళ్లి టాపిక్ తీసుకురావద్దు తాతయ్య ప్లీజ్. కావాలంటే కుర్రాన్ని చూపిస్తాను. ఓకే, ఇవన్నీ ఫోన్లో మాట్లాడే విషయాలు కావు. నేను వచ్చాక మాట్లాడుతూ ఉంటాను. సరే తాతయ్య, ప్రయాణం రేపు కాదు ఎల్లుండి, గుర్తుంచుకో. ముందు టికెట్ క్యాన్సిల్ చేయించుకో. సరే అంటూ లైన్ కట్ చేశాడు రాఘవాచారి.
సెల్ ఆఫ్ చేసి రూమ్లోకి పోబోతూ మరోసారి ఆగిపోయింది సాంద్ర. తిరిగి మనోనేత్రం ముందు ఏదో దృశ్యం కనపడింది. అంతే. ఒక్క దూకులో హాస్టల్ వరండాలోని సమీపంలో ఉన్న కాయిన్ బాక్స్ వద్దకు పరిగెత్తింది సాంద్ర. వశిష్ఠ నెంబర్కు ఫోన్ చేసింది. అవతల ఫోన్ లిఫ్ట్ చేశాడు వశిష్ఠ. ఫోన్ మోగేసరికి ట్రాఫిక్ మధ్యలో ఉన్నాడు వశిష్ఠ. ఎవరు ఫోన్ చేశారో అర్థం కాలేదు అతనికి. బైక్ను రోడ్ సైడ్కి తీసి ఆపి ఫోన్ లిఫ్ట్ చేశాడు. డిస్ప్లేలో పడిన నెంబర్ గతంలో ఒకసారి చూసిన గుర్తు. ఆ నెంబర్ ఎవరిదో గుర్తుకు రాలేదు. హలో, వశిష్ఠ హియర్ అన్నాడు. వశిష్ఠ, నువ్వు ప్రమాదంలో ఉన్నావు, జాగ్రత్త. అవతల నుంచి అశరీరవాణి హెచ్చరిక వినిపించింది. వెంటనే ఆ గొంతు గుర్తుపట్టి అలర్ట్ అయ్యాడు. తనకు ఫోన్ చేస్తున్నది అదే గొంతు. వాట్, నాకు ప్రమాదమా? చుట్టూ చూస్తూ అడిగాడు. ఎస్, నీ వెనుక పాత లిల్లీస్ జీప్ ఒకటి ఫాలో అవుతోంది. సిగ్నల్ పట్టడంతో ఆ జీప్ స్కూల్ దగ్గరకు ఆగింది. అందులో 2 వ్యక్తులు మెకానిక్స్ వేషాల్లో ఉన్నారు. వాళ్ళు నిన్ను టార్గెట్ చేసుకుని నీ బైక్ ఫాలో అవుతున్నారు. బీ అలర్ట్, హెచ్చరించింది సాంద్ర. హలో హలో మరో మాటకు అవకాశం ఇవ్వకుండా అవతల లైన్ కట్ అయిపోయింది. సెల్ జేబులో వేసుకుని ట్రాఫిక్ వంక చూశాడు. గ్రీన్ సిగ్నల్ పడడంతో ప్రవాహంలా ట్రాఫిక్ దూసుకొస్తోంది. ముందుగా వస్తున్న పాత జీప్ మీద అతడి దృష్టి పడింది. లోపల నిజంగానే 2 వ్యక్తులు మెకానిక్స్ వేషాల్లో ఉన్నారు. అప్పటికే జీప్ సమీపించేసింది. ప్రమాదం గ్రహిస్తూనే రివాల్వర్ అందుకున్నాడు వశిష్ఠ. కానీ అప్పటికే కొద్ది క్షణాలు ఆలస్యమైంది. జీప్ డ్రైవర్ పక్కనున్న వ్యక్తుల దుస్తుల చాటునున్న రివాల్వర్ని ప్రయోగించాడు. ఊహించిన విధంగా బుల్లెట్ దూసుకొచ్చి వశిష్ఠ ఎడమ భుజాన్ని గాయపరిచింది. చూస్తుండగానే అంతా జరిగిపోయింది. పళ్ళబి ఉన్న బాధను భరిస్తూ రెండో బుల్లెట్కు అందకుండా పక్కకు దూకాడు వశిష్ఠ. జీప్ ముందుకెళ్ళి స్లో అవుతోంది. వాళ్ళు వెనక్కి వచ్చే ఉద్దేశంతో ఉన్నారని అర్థం కాగానే చివ్వున లేచి తన రివాల్వర్ని జీప్ వైపు ఎయిమ్ చేస్తూనే వేగంగా బైక్ స్టార్ట్ చేసి ముందుకు దూకించాడు. రివాల్వర్ ప్రయోగిస్తూ వశిష్ఠ దూసుకురావడం చూస్తూనే జీప్ని వెనక్కి తిప్పే ఆలోచన విరమించుకొని ముందుకు దూసుకుపోయారు వాళ్ళు. వాళ్ళని విడిచిపెట్టే ఉద్దేశం వశిష్ఠకు లేదు. గాయం నరకం చూపిస్తోంది. నెత్తురు పొంగుతోంది. అయినా లెక్క చేయకుండా బైక్ వేగం పెంచాడు. 5 నిమిషాల పాటు సాగింది చేజింగ్. జీప్లోంచి కాల్పులు, వశిష్ఠ కాల్పులు, ట్రాఫిక్లో భయోత్పాతం. ఉత్కంఠభరితమైన క్షణాలవి. క్రమంగా జీప్ని సమీపించింది బైక్. వశిష్ఠ బుల్లెట్కి జీప్ టైర్ పేలిపోయింది. అదుపు తప్పిన జీప్ అటు ఇటు వాహనాలను రాసుకుంటూ దూసుకెళ్లి డ్రైవర్ను గుద్దుకొని తిరగబడింది. ఆయిల్ ట్యాంక్ నిప్పంటుకుని దారుణంగా పేలిపోయింది. అదే సమయంలో వశిష్ఠ బైక్ అడ్డం తిరిగిన ఓ కారును ఢీకొని తలకిందులైంది. ఎగిరి రోడ్ సైడ్లో పడిన వశిష్ఠ వెంటనే స్పృహ కోల్పోయాడు. అవన్నీ కూడా కొద్ది క్షణాల్లో జరిగిపోయిన సంఘటనలు. జీప్ ప్రమాదంలో వశిష్ఠను అంతం చేయాలని వచ్చిన తీవ్రవాదులు 2 స్పాట్లోనే ప్రాణాలు పోగొట్టుకున్నారు. 6 గంటల తర్వాత యశోద ఆసుపత్రిలో స్పెషల్ వార్డులో కళ్ళు తెరిచిన వశిష్ఠకు అతడి కళ్ళ ముందు కనిపించింది సాంద్ర సింధు. ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి నిమ్స్ హాస్పిటల్కి వచ్చింది అక్షిత. తల్లి దేవి కోసం టిఫిన్తో పాటు భోజనం క్యారియర్ కూడా తీసుకువచ్చింది. తల్లి ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి హాస్పిటల్కి ఇంటికి తిరగడంతోనే సరిపోతుంది అక్షితకు. ఆమె స్పెషల్ వార్డు రూమ్కి చేరుకునేసరికి అప్పటికే అక్కడ కూర్చుని తల్లి దేవితో కబుర్లు చెప్తూ కనిపించాడు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. తాతయ్య, మీరు వచ్చి ఎంతసేపు అయింది? లోనికి వస్తూనే పలకరించింది అక్షిత. ఇంత క్రితమే వచ్చానమ్మా, రావడం ఆలస్యమైనట్టుంది. ముందు అమ్మకు టిఫిన్ ఇవ్వు అన్నాడు ఆయన. టిఫిన్కు తొందర ఏం లేదు పెద్దనాన్నగారు. ఇప్పుడు నేను మీకు అమ్మాయిని చూపిస్తాను. ఆమె భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పాలి మీరు అంది దేవి. ఆమె ఎవరి భవిష్యత్తు గురించి అడగాలనుకుంటుందో అక్షితకు అర్థం కాలేదు. సాధారణంగా ఇతరుల గురించి పట్టించుకోదు దేవి. అందుకే తల్లి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటుందో తెలియక ఆమె వంక ఆశ్చర్యంగా చూసింది అక్షిత. అమ్మాయా, ఎవరు మమ్మీ అని అడిగింది. డాక్టర్ సాంద్ర సింధు. ఆ అమ్మాయి రౌండ్స్కి వచ్చిందో లేదు చూడు, వస్తే పిలుచుకురా అంది దేవి. సాంద్ర పేరు వినగానే అక్షితకి తల్లి ఉద్దేశం ఏమిటో పూర్తిగా అర్థమైపోయింది. అందుకే మరో ప్రశ్న అడగకుండా లేచి వరండాల్లోకి వెళ్ళింది. సాంద్ర ఎవరమ్మా? మన బంధువా? ఆసక్తిగా అడిగాడు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. బంధుత్వం కలుపుకోవాలని నా ఆశ పెదనాన్నగారు. పిల్ల బంగారు బొమ్మలా ఉంటుంది. ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి అనిపించేంత చక్కటి అందం. అందానికి తగ్గ గుణగణాలు. మన వశిష్ఠకు ఈడు జోడు బాగుంటుంది. మీరు ఒకసారి ఆ అమ్మాయిని చూసి లక్షణాలు వివరిస్తే జాతక చక్రం అడిగి తీసుకుంటాను. వశిష్ఠ సాంద్రల జాతకాలు కలిస్తే సంబంధం మాట్లాడి పెళ్లి జరిపిస్తాను. మనసులో మాట వివరించింది దేవి. నీకు నచ్చిందంటే అమ్మాయి చాలా అదృష్టవంతురాలై ఉంటుందమ్మా. ఇంతకీ మన వశిష్ఠకు అమ్మాయి తెలుసా అడిగాడు ఆత్రేయ శర్మ. తెలుసు. ఇద్దరూ మాట్లాడుకుంటుండగానే బయటకు వెళ్ళిన అక్షిత తిరిగి వచ్చింది. వెంట సాంద్ర మాత్రం రాలేదు. ఏమైంది? సాంద్ర రాలేదా అడిగింది దేవి.
రాలేదు మమ్మీ, ఈరోజు సెలవు పెట్టిందట, రేపు వస్తుందిగా, అప్పుడు తాతయ్యకి చూపిద్దాం. నువ్వు టిఫిన్ చేస్తుండు, ఈ లోపల నాకు కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయి, తీర్చుకోవాలి. తాతయ్య మీరు కూడా టిఫిన్ తీసుకోండి అంది టిఫిన్ బాక్స్ తీస్తూ. లేదు లేదు, ఇంత క్రితమే టిఫిన్ తీసుకుని వచ్చాను, నా వల్ల కాదు, నన్ను వదిలే తల్లి అన్నాడు నవ్వుతూ ఆయన. దేవికి టిఫిన్ ప్లేట్ అందించి ఆత్రేయ శర్మకు ఎదురుగా కూర్చుంది అక్షిత. అయితే ఇవాళ నా మేధస్సుకు పరీక్ష పెట్టే ఉద్దేశంతోనే ఉన్నామన్నమాట. అడుగు తల్లి, ఏమిటి ధర్మ సందేహాలు అన్నాడు నవ్వుతూ ఆత్రేయ శర్మ. ఎంత మాట తాతయ్య, మిమ్మల్ని పరీక్షించేంతంత సాహసం నాకెక్కడిది? ఏవో నాకున్న కొన్ని సందేహాలు అడిగి తీర్చుకుందామనుకుంటున్నాను, అంతే. సరే అడుగు తల్లి, సాధ్యమైనంత వరకు నీ సందేహాలు తీర్చే ప్రయత్నం చేస్తాను. ప్రతి ఏడాది మనం ఉగాది పండుగ జరుపుకుంటున్నాం కదా, అదే యుగాది అని, సృష్టి ఆరంభమైన రోజు అని అంటారు. అది ఎంతవరకు నిజం? చాలామంది అలాగే అనుకుంటారమ్మా, కానీ అది నిజం కాదు అన్నాడు ఆత్రేయ శర్మ. మరి? వినడానికి నువ్వు అడిగింది చిన్న ప్రశ్నలా కనిపిస్తుంది, కానీ దీని జవాబు మాత్రం చాలా పెద్దది. నీకు వివరంగా చెప్పాలంటే ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పు. మనం ఉగాది పండుగ దేన్ని అనుసరించి జరుపుకుంటాం? శాలివాహన శకం అనుసరించి కదా. శాలివాహనుడు ఎవరు? ఒక గొప్ప చక్రవర్తి అని విన్నాను కదా. ఆయన చరిత్రకు మనం వెళ్ళనక్కర్లేదు. చరిత్రలో గొప్ప గొప్ప పనులు చేసిన మహనీయుల్ని యుగ పురుషులని, శకకర్తలని అంటారు. ప్రజలకు ఒక కొత్త యుగాన్ని, కొత్త చైతన్యాన్ని కలిగించిన వాళ్ళు కాబట్టి వారి నుంచి శక సంవత్సరాలు ఆరంభమయ్యాయి. ఒక్కో శక సంవత్సరానికి ఒక్కో లెక్క ఉంది. కాబట్టి ఉగాది రోజునే సృష్టి ఆరంభమైందని, ఉగాది అన్న ఒకటే అని కానీ చెప్పలేం. అయితే ఉగాదినే యుగాది అనడానికి కారణం ఉంది. తెలుగు సంవత్సరాలు 60, ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరుంది. 60 సంవత్సరాలని కలిపి పూర్వం ఒక యుగంగా పిలిచేవారు. ప్రభవతో ఆరంభమైన యుగం తిరిగి ప్రభవను సమీపించేసరికి యుగం పూర్తి చేసుకుంటుంది. అందుకే యుగం ఆరంభమైన రోజును ఉగాది అని పిలుస్తారు. తెలుగు సంవత్సరాలన్నింటినీ కలిసి ఒక యుగంగా పిలిస్తే మరి కలియుగం అని, కృత యుగం అని అంటారు, అదేమిటి? వెంటనే అడిగింది అక్షిత. టిఫిన్ తీసుకుంటున్న దేవి కూతురి వంక కోపంగా చూస్తుంది. ఏమిటి నువ్వు తాతయ్యని విసిగించే కార్యక్రమం పెట్టుకున్నావా? ఏమిటా యక్ష ప్రశ్నలు అంది మందలిస్తున్నట్టు. అవి యక్ష ప్రశ్నలు కావమ్మా, ధర్మ సందేహాలు. అడగని, మనవరాలకి ఆ మాత్రం సందేహాలు తీర్చడం తాతయ్య బాధ్యత కదా అన్నాడు నవ్వుతూ ఆత్రేయ శర్మ. తిరిగి తానే చెప్పుకొచ్చాడు. మన ఆర్య సంస్కృతి, హిందూ మతం, వేదవాజ్మయం ఇవన్నీ ఇవాళ నిన్నటివి కావు. కొన్ని వేలు లక్షల సంవత్సరాలుగా కాలంతో పాటు నిలిచినవి. సృష్టి, దాని ఆవిర్భావం, దైవం గురించి మన నమ్మకాలు మనకున్నాయి. వాటిలో యుగధర్మం ఒకటి. మన వాళ్ళు కాలాన్ని 4 భాగాలు చేశారు. ఒక్కో భాగానికి ఒక్కో పేరు పెట్టారు. ఈ 4 భాగాలను కలిపి మహాయుగం అన్నారు. ఒక్కో భాగానికి ఒక్కో మనువును అధిపతిగా చేశారు. అందులో మొదటిది కృతయుగం. దీని ప్రమాణం 12,28,000 సంవత్సరాలు. రెండవది త్రేతాయుగం. దీని ప్రమాణం 12,96,000 సంవత్సరాలు. మూడవది ద్వాపరయుగం. దీని ప్రమాణం 8,64,000 సంవత్సరాలు. చివరిది కలియుగం. దీని ప్రమాణం 4,32,000 సంవత్సరాలు. ఇలా 4 యుగాలు కలిపి ఒక మహాయుగం. ఈ ప్రమాణం 43,20,000 సంవత్సరాలు. ఇది బ్రహ్మదేవునికి ఒక పగటి సమయం. ప్రస్తుతం మనం 7వ మహాయుగం అయిన వైవస్వతం మన్వంతరంలో 4వ పాదం అయిన కలియుగంలో ఉన్నాం. కలియుగం ఆరంభమై ఇప్పటికీ 5,106 సంవత్సరాలు గడిచాయి, వివరించాడు ఆత్రేయ శర్మ. తన చెవులను తనే నమ్మలేనంత విస్మయంతో అలాగే చూస్తుండిపోయింది అక్షిత. షాక్ అయ్యావా అన్నాడు ఆత్రేయ శర్మ. అవును తాతయ్య, నువ్వు చెప్పేవి వింటే షాక్ గాక ఏమిటి చెప్పు. కలియుగం 4,32,000 సంవత్సరాలని చెప్పావు కదా, మరి క్రీస్తు శకం 2,000 సంవత్సరాలకి ప్రళయం అని, కలియుగాంతం అని అప్పట్లో ప్రచారం జరిగింది. పుస్తకాలు కూడా రాశారు. అఫ్కోర్స్ అలా జరగలేదనుకో. అసలు ప్రళయం అంటే ఏమిటి, కలియుగాంతం ఎప్పుడు? చాలా పెద్ద ప్రశ్న అడిగావు తల్లి. అంటే ప్రకృతి, లయం అంటే ఐక్యం కావడం, అదే ప్రళయం. ప్రకృతి పంచభూతాత్మకం. కనిపించే ఈ చరాచర సృష్టి పంచభూతాల సమ్మేళనంతో ఏర్పడిందే. గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, ఈ ఐదింటిని పంచభూతాలు అంటారు. ఈ ఐదింటికి అనంత శక్తి ఉంది. ఇవి ఐక్యం కావడం అంటే ఊహించు. ప్రళయం, నిరంతర వర్షాలు, ఆకాశం నుంచి పిడుగులు, ఉల్కలు రాలిపడతాయి, సముద్రాలు పొంగి భూమిని ముంచేస్తాయి, గాలి వెనుగాలిగా మారి తుడిచిపెట్టేస్తుంది, అగ్నికీలలు అందిన వాటిని దహించేస్తాయి, భూమిపైన జీవరాశికి నిల్వ లేకుండా పోతుంది, అంతా తుడిచిపెట్టుకుపోతుంది. అదే ప్రళయకాలం. తానుగా ఏర్పడిన సృష్టి తానుగా నశిస్తుంది.
అలా కొంతకాలం జరిగాక భూమి శాంతిస్తుంది. సముద్రాలు వెనక్కిపోయి భూభాగాలు తిరిగి బయటపడతాయి. తిరిగి జీవరాశులు ఆవిర్భవించి సృష్టి ఆరంభమవుతుంది. తిరిగి కృతయుగం ఆరంభమవుతుంది. రీసైక్లింగ్ ప్రాసెస్ అంటారే, ఇంచుమించుగా అలాంటిదే ఈ సృష్టి క్రమం. కలియుగం అంతం కావటానికి ఇంకా లక్షల సంవత్సరాలుంది. ఈ యుగాంతంలోపు భగవంతుని కల్కి అవతారం ఒకటి రావలసి ఉంది. కాబట్టి యుగాంతం సమీపంలోనే ఉందని భయపడాల్సిన పని లేదు. ఇక 2000 సంవత్సరం కలియుగాంతం అని కొందరు జ్ఞానులు చెప్పడానికి కారణం బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పిన విషయాలు. గ్రహతుల పరిశీలన మేధావులు పండితులు కూడా ఒక్కోసారి పొరపాటు పడటం సహజం. అలాంటిదే ఇది. ఇక యుగాంతం అని కాదు కానీ కలి ప్రభావం వలన యుద్ధ భయాలు, క్షామం, అరిష్టాలు, విచిత్ర సంఘటనలు, జనక్షయం, ఈతి బాధలు రూపంలో ముందు ప్రజల కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రానున్నది గడ్డు కాలం. అది మాత్రం నిజం ఏకదాటిగా వివరించాడు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. కలియుగాంతంలో ప్రళయం వస్తుందని చెప్పారా? మరి కలియుగం ఎప్పుడు ఆరంభమైంది? త్రేతాయుగం చివరిలో రామాయణం జరిగింది. శ్రీరాముడు సరయూ నదిలో ప్రవేశించి అవతారం చాలించాక ద్వాపర యుగం ఆరంభమైంది. అలాగే ద్వాపర యుగంలో చివరిలో మహాభారత యుద్ధం జరిగింది. కలియుగం రానున్నది యుగసంధి దగ్గర పడిందని ఆనాటి పెద్దలందరికీ తెలుసు. మహాభారత యుద్ధం జరిగిన 36 సంవత్సరాలకు శ్రీకృష్ణ నిర్యాణం జరిగింది. ఆ రోజు నుంచి కలియుగం ఆరంభమైంది. రామావతారానికి శ్రీకృష్ణ అవతారానికి మధ్య ఒక యుగమే గడిచింది. అది ద్వాపర యుగం. ద్వాపర యుగాంతంలో కూడా విపరీతాలు జరిగాయంటారు. ద్వాపర యుగంలో కూడా విపరీతాలు జరిగాయంటారు. కుతూహలంగా అడిగింది. అవునమ్మా, మహాభారత యుద్ధంలో 18 అక్షౌహిణీల సైన్యం నశించిపోయింది. భయంకరమైన ఉప్పెన ఏర్పడి ద్వారక నీట మునిగింది. ప్రజలు ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొన్నారు. కలియుగ ఆరంభంలో దేశాన్ని పాలించిందెవరు? పరీక్షిత్ మహారాజు, అభిమన్యుడి కొడుకు. మనం భారతంలోకి వెళితే ఓ పట్టాన బయటకు రాలేం. అందుచేత కథలోకి వెళ్ళొద్దు, సందేహాలు మాత్రమే అడుగు అన్నాడు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. కాలం విషయానికి వస్తే వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం చెప్పారు. ఫ్రెంచి జ్యోతిష్కుడు నోస్ట్రడామస్ కూడా భవిష్యత్తు గురించి ఎన్నో విషయాలు చెప్పాడు అని అంటారు. పైగా ఇద్దరు చెప్పిన భవిష్యత్తుకి పోలికలు ఉన్నాయంటారు. నిజమేనా? మనవరాల్ని చూసి దీర్ఘంగా నిట్టూర్చాడు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. నీలో చాలా జిజ్ఞాస ఉంది తల్లి, నీ శ్రద్ధ చూస్తే ముచ్చటేస్తుంది. ఇద్దరు మహాపురుషులు వారు చెప్పిన విషయాల గురించి అడుగుతున్నావు. ఆ మహనీయుల విషయాల్లో పోలిక గురించి చెబుతాను. కృష్ణమ్మ పొంగి కనకదుర్గమ్మ ముక్కుపోగును అందుకుంటుందని బ్రహ్మంగారు చెప్పారు. అలా జరిగితే బెజవాడ నగరమే కాదు, ఎన్నో తీర ప్రాంతాలు నీట మునిగిపోయి జనక్షయం జరుగుతుంది. ఇదే విషయాన్ని నోస్ట్రడామస్ సెంచరీస్లోని భవిష్యత్తు సూక్తుల్లో మరో రకంగా చెప్పబడింది. సుమారు మైలు వ్యాసం కలిగిన ఒక సకలం లేదా పదార్థం వినువీధి నుంచి దూసుకొచ్చి హిందూ మహాసముద్రంలో పడుతుంది. అది పడిన ఉధృతికి లేచిన అలల కారణంగా తీర ప్రాంత దేశాలన్నీ రూపురేఖలు మారిపోతాయని, జలప్రళయంతో అశేష నష్టం జరుగుతుందని చెప్పాడు. ఆలోచించు, ఒక రాయి విసిరితేనే చాలా అలలు లేస్తాయి. 1 మైల్ అంటే సుమారు 1.5 కిలోమీటర్ల వ్యాసం కలిగిన సకలం వచ్చి సముద్రంలో పడితే లేచిన అలలు ఎంత భీకరంగా ఉంటాయి. అవి తీర ప్రాంతాలను ముంచెత్తుతూ కృష్ణానది గుండా ఎగువకు దూసుకెళ్ళి కొండ నడుమ పొంగితే కృష్ణమ్మ దుర్గమ్మ ముక్కుపోగును అందుకోవడం అసాధ్యమేం కాదు, జనక్షయం అబద్ధమూ కాదు. రానున్న భవిష్యత్తులో ఎప్పుడో రోజు ఈ విపత్తు తప్పదు. 3వ ప్రపంచ యుద్ధం ముమ్మరంగా సాగుతున్న రోజుల్లో ఆ సకలం హిందూ మహాసముద్రంలో పడి అతలాకుతలం చేస్తుందని నోస్ట్రడామస్ చెప్పాడు. బ్రహ్మంగారు నోస్ట్రడామస్లే కాదు, చాలామంది మహానుభావులు కలియుగ వింతలు విశేషాల గురించి చెప్పారు. అవన్నీ చెప్పుకోవాలంటే ఇప్పుడు కుదరదు, మరోసారి చెబుతాను అంటూ అప్పటికి ఆ ప్రస్తావన ముగించాడు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. వచ్చే ఆదివారం మీరు మా ఇంటికి వస్తున్నారు, అప్పుడు అన్ని విషయాలు చెప్పాలి అంతే. అలాగేనమ్మా, నేను రానంటే మాత్రం నువ్వు ఊరుకుంటావా? తప్పకుండా వస్తాను. ఇంతకీ ఆ అమ్మాయి పేరేమిటన్నారు అడిగాడు ఆత్రేయ శర్మ. సాంద్ర, రేర్ నేమ్, అరుదైన పేరు అంది అక్షిత. అవును, హేతువు ఉంది. కళ్ళు మూసుకొని మనసులోనే నెమ్మదిగా కొనిగాడాయన. పూర్తి పేరు సాంద్ర సింధు అని పైకి ఉచ్చరించి మౌనాన్ని ఆశ్రయించారు. 6 మతములొక్కటవునా? ఆకాశం బెర్రనవునా? కాలం సమీపిస్తోందా? ఆయనలో ఏదో ఆలోచనలు ఒకంతసేపు.
అవును, ఎందుకంత ఆశ్చర్యం? ఆయన మౌనాన్ని మరో రకంగా అర్థం చేసుకుంటూ అడిగింది అక్షిత. కారణం ఉందమ్మా. వీరబ్రహ్మం గారు తాను రాసిన కాలజ్ఞానాన్ని సాంద్ర సింధు వేదంగా పిలిచేవారు. అటువంటి పవిత్రమైన పేరు పెట్టబడిన ఆ అమ్మాయి ఎవరో కానీ ఖచ్చితంగా ఆమెలో ఏదో విశేషం ఉండాలి. రేపు తప్పకుండా నాకు ఆమెను చూపాలి. అలాగే తాతయ్య, రేపు డ్యూటీకి వస్తుందిగా, అప్పుడు చూదురు కానీ అంది అక్షిత. అప్పటికి దేవి టిఫిన్ తీసుకోవడం పూర్తి చేసింది. అక్షిత అందరికీ కాఫీ అందించింది. ఆత్రేయ శర్మ సిద్ధాంతి కాఫీ తాగి సెలవు తీసుకుని తన మనవడున్న వార్డు వైపు వెళ్ళిపోయాడు, ఏదో ఆలోచిస్తూ. హాస్పిటల్లో స్పృహ వచ్చి కళ్ళు తెరిచిన వశిష్ఠకు కొద్దిసేపు తను ఎక్కడ ఉంది, ఏం జరిగింది, ఏది గుర్తు లేకుండా పోయింది. ఎదురుగా ముగ్ధ మనోహరమైన సాంద్ర ముఖమే కనపడుతుంది. అది కలో నిజమో తెలియని స్థితిలో ఆమెను చూస్తున్నాడు. ఇది కలే అనుకుంటున్నాడు. కల కాకుంటే ఆమె తన ప్రక్కన ఇంత దగ్గరగా కూర్చుంటుందా, కళ్ళలోకి చూస్తుందా ఆలోచిస్తున్నాడు. అతను కళ్ళు తెరవడం చూసి తత్తరపడుతూ వెనక్కి జరిగింది సాంద్ర. చటుక్కున ఆమె చేయి అందుకున్నాడు, తన వైపు లాక్కున్నాడు. ప్లీజ్ వెళ్ళకు సాంద్ర, కళ చెదిరిపోనీయకు. జన్మ జన్మాలుగా నేను చూస్తూనే ఉన్నాను, అయినా తనివి తీరడం లేదు. నీలాల నీ కళ్ళల్లోకి చూస్తూ యుగాలు గడిపాలనుంది అన్నాడు. వశిష్ఠ, నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావో తెలుసా? హెచ్చరిస్తున్నట్లుగా అడిగింది. తెలుసు, నీ పక్కనే ఉన్నాను. ఇలా నువ్వు నా పక్కన ఉంటే ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంటుంది. ఎప్పుడూ నాలో కళ వస్తుంది. కళలో ఇలాగే కనిపిస్తావు, ఇప్పుడు కనిపిస్తున్నావు. అతడి మాటలకు ఆమె బుగ్గలు కెంపులయ్యాయి. నువ్వు ఇప్పుడు యశోదా హాస్పిటల్ బెడ్ మీద ఉన్నావు. నీ భుజానికి బుల్లెట్ గాయమైంది, దెబ్బలు తగిలాయి. ఉదయం ఏం జరిగిందో ఓసారి గుర్తుకు తెచ్చుకో. ఆ మాటలతో అతడికి మత్తు వీడినట్టయింది. జరిగిన సంఘటనలు ఒక్కొక్కటి గుర్తొచ్చాయి. చుట్టూ చూశాడు, ఆశ్చర్యపోయాడు. ఓ షిట్ అనుకుంటూ ముఖం ముడుచుకున్నాడు. ఏమైంది? కంగారుగా అడిగింది. ఇంకా ఏం కావాలి? ఇదంతా కలనుకుని నా మనసులో మాట నీకు చెప్పేశాను అన్నాడు. పూర్తిగా చెప్పలేదుగా. నీ మనసులో ఏముందో తెలిసాక మిగిలింది చెప్తా. నేను వెళ్తాను. ఇది కల అయితే ఎంత బాగుండేది. నా పక్కనే ఉండేదానివి కదా. నువ్వు వెళ్తానంటే చాలా బాధగా ఉంది. ఓకే, బాధపడకు, కాసేపు ఉంటాలి. అయినా నువ్వెలా వచ్చావు ఇక్కడికి? ఎలా ఏమిటి? నిన్ను చూడడానికి వచ్చాను. అదే, నాకు ప్రమాదం జరిగిందని ఆసుపత్రిలో ఉన్నానని నీకెలా తెలిసింది? వెంటనే అతని బ్రెయిన్లో పోలీస్ అప్రమత్తత చోటు చేసుకుంది. నిరంజన్ చెప్పాడు. వాడు నీతో ఎందుకు చెప్పాడు? నేను అడిగితే చెప్పాడు. అంటే నాకు ఇలా జరుగుతుందని నీకు ముందే తెలుసా? గాలిలోకి బాణాలు వదులుతూనే ఉన్నాడు. అతడి ప్రశ్నతో అలర్ట్ అయింది సాంద్ర. తన మాటలతో కార్నర్ చేసి ఫోన్ చేస్తున్న అజ్ఞాత యువతి తనే అని నిర్ధారించుకునే ప్రయత్నంలో ఉన్నాడని గ్రహించి గుమ్మనంగా నవ్వింది. నీకు ఎందుకిన్ని అనుమానాలు? ఇటుగా వస్తుంటే నిరంజన్ కనిపించాడు. ఇక్కడున్నావేమిటని అడిగితే నీ గురించి చెప్పాడు. చూడాలనిపించింది, లోనికి వచ్చాను. అంతేనా? ఇంకేమీ లేదా? ఏముంది? అసలేం జరిగింది? ఇంతకీ మిమ్మల్ని ఎవరు కాల్చారు? కూల్గా అడిగింది. డిపార్ట్మెంట్ మనుషులం కదా, శత్రువులు సహజం. ఏమైనా ఒక దేవతకు థ్యాంక్స్ చెప్పాలి. సమయానికి ఆమె ఫోన్ చేయకపోతే శత్రువు బుల్లెట్లకి బలయ్యేవాడిని. ఎవరా దేవత? అది తెలియకే కదా పిచ్చెక్కుతోంది. అతడి మాటలకు ఫక్కున్న నవ్వింది సాంద్ర. ఆ నవ్వు వింటుంటే ఆ రోజు రాత్రి వెన్నెల్లో మేడ మీద ఉండగా ఆమె ఫోన్లో నవ్విన నవ్వు గుర్తొచ్చింది వశిష్ఠకు. అదే నవ్వు, సందేహం లేదు. ఆమె అవునన్నా కాదన్నా తనకు ఫోన్ చేస్తున్న అజ్ఞాత యువతి సాంద్ర అని అతనికి మనసు గట్టిగా నమ్ముతోంది. ఆమె కళ్ళల్లోకి మంత్రముగ్ధుడిలా చూస్తుండిపోయాడు. ఆమె సిగ్గుతో రెప్పలు వాల్చింది. ఇంతలో డోర్ దగ్గర అలికిడి కావడంతో అటు చూశారు. నిరంజన్ లోనికి వస్తూ కనిపించాడు. ఏరా, డాక్టర్లు ఏమన్నారు? ఒంట్లో ఎముకలు ఏమన్నా విరిగాయా? 2-3 రోజుల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చా? వచ్చి రాకముందే నిరంజన్ని తన ప్రశ్నలతో ఉక్కిరి చేశాడు వశిష్ఠ. ఎముకలేమీ విరగలేదు, ప్రమాదకరమైన గాయాలేమీ కాలేదు. అయినా నువ్వు 1 రోజులు బెడ్ మీదే ఉండాలని డాక్టర్స్ చెప్పారు. నీకు స్పృహ రావడం ఆలస్యమైతే కంగారు పడ్డాను అన్నాడు నిరంజన్. ఓకే, నేను వెళతాను అంటూ లేచింది సాంద్ర. అదేమిటి, ఇప్పుడేగా వచ్చారు? కాసేపు కూర్చోండి మేడం అన్నాడు నిరంజన్. వెళ్ళాలి అంది సాంద్ర. కాలేజీకి వెళుతున్నావా అడిగాడు వశిష్ఠ. లేదు, ఇవాళ లీవ్ పెట్టాను. నాకు ఇలా జరిగిందని తెలిస్తే మమ్మీ కంగారు పడతారు. అక్కయ్య వచ్చి చూడాలని గొడవ చేస్తుంది. ప్లీజ్ వాళ్ళెవరికి ఈ విషయం చెప్పొద్దు రిక్వెస్ట్గా అన్నాడు వశిష్ఠ. ఓకే, చెప్పను అంది సాంద్ర. మరి కాసేపు సాంద్ర అతడి పక్కన కూర్చొనేదేమో. కానీ ఈ లోపల డైరెక్టర్ భరద్వాజ్, కొందరు పోలీస్ ఆఫీసర్లు వశిష్ఠను చూడడం కోసం లోనికి రావడంతో క్షణం కూడా ఆగకుండా బయటకు వెళ్ళిపోయింది సాంద్ర. ఆయన పేరు వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి. మచిలీపట్నంలోని విశ్వబ్రాహ్మణ కుటుంబాల్లో బాగా కలిగిన కుటుంబం ఆయనది. ఆయనకు వయసు 70 సంవత్సరాలు. 6 అడుగుల అజాన్బాహుడు. మల్లెపువ్వు లాంటి తెల్లటి పంచె జుబ్బా ధరించి భుజాన జరీ కండువాతో అసలు సిసలైన తెలుగుదనంతో హుందాగా కనిపిస్తాడు.
ముగ్గు పొట్టలా పండిన జుత్తు, ఉబుర మీసాలు, నుదుట విభూతి రేఖలతో చూడగానే నమస్కరించాలనిపించే నిండైన విగ్రహం ఆయనది. నిజం చెప్పాలంటే వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి స్వస్థలం మచిలీపట్నం కాదు. ఆయన గోదావరి జిల్లాకు చెందినవాడు. అక్కడ పల్లెటూళ్ళలో సరైన వైద్య సదుపాయం లేదు. పల్లెటూళ్ళలో సరైన వైద్య సదుపాయం లేని స్థితిలో ఒకనాడు ఆయన భార్య మగబిడ్డను ప్రసవించి కన్ను మూసింది. భార్య మీద ప్రేమతో ఆమెను తన జ్ఞాపకాల్లోనే పదిలం చేసుకుని మళ్ళీ పెళ్లి చేసుకోకుండా కొడుకుని పెంచుకున్నాడు. కొడుక్కి తను నమ్మిన వీరబ్రహ్మేంద్ర స్వామి గుర్తుగా వీరప్పయ్య అని పేరు పెట్టుకున్నాడు. వీరప్పయ్యకు చదువు చెప్పించాడు. దాంతోపాటు తమ కులవృత్తి బంగారు నగలు తయారీ కూడా నేర్పాడు. యుక్త వయస్సులో కొడుక్కి పెళ్లి చేశాడు. కోడలి పేరు కోమలి. వీరప్పయ్య కోమలి దంపతులు అన్యోన్యంగా ఉండేవాళ్ళు. కొంతకాలానికి వీరప్పయ్య దంపతులకు పాప పుట్టింది. పాపకు తాతగారైన వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి సాంద్ర సింధు అని నామకరణం చేశారు. మనమరాలు పుట్టిన కొద్ది రోజులకు ఉన్న ఊళ్ళో బంగారం పనులు లేకపోవడం, పొలం పుట్ర నుంచి పెద్దగా ఆదాయం లేకపోవడంతో రాఘవాచారి కుటుంబం మచిలీపట్నానికి వలస వెళ్ళిపోయింది. కొంతకాలం గిల్ట్ నగల తయారీ కంపెనీల్లో పనిచేశాక రాఘవాచారి సొంతంగా గిల్ట్ నగల తయారీ ఆరంభించాడు. తండ్రి కొడుకులు కష్టపడి సంస్థను అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. నాణ్యమైన గిల్ట్ నగల తయారీలో కస్టమర్లను ఆకట్టుకున్నారు. 10 మందికి ఉపాధి చూపించారు. అదృష్టం కలిసి వచ్చింది. క్రమంగా గిల్ట్ నగల తయారీతో పాటు నగల దుకాణం ఆరంభించారు. దాంతో క్రమంగా వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి కుటుంబం ఊళ్ళోని ధనిక కుటుంబాల్లో ఒకటైంది. ఎప్పటికైనా మనవరాల్ని డాక్టర్ చదివించి తమ సొంత ఊళ్ళో ఆసుపత్రి కట్టించి పేదలకు తక్కువ ఖర్చుతోనే వైద్య సేవలు అందించాలని, సొంత ఊరు రుణం తీర్చుకోవాలన్నది ఆయన ఆశయం. అందుకే అక్కడి సొంత ఇల్లు, భూములు ఇప్పటికీ అలాగే ఉంచాడు వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి. అలాగే సాంద్ర సింధు కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తురాలు. వీరప్పయ్య దంపతులు కూడా. అయితే రాఘవాచారి ఏటా కంది మల్లాయపల్లెకు వెళ్ళి స్వామి సమాధిని దర్శనం చేసుకుని పూజలు చేసి వస్తాడు. మనవరాలు సాంద్ర కూడా ఆయన వెంటే వెళుతుంది. 10 ఏళ్ల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరప్పయ్య దంపతులు మరణించి రాఘవాచారి సాంద్రలకు అంతులేని దుఃఖాన్ని మిగిల్చారు. ఎవరు ఉన్నా ఎవరు పోయినా కాలం ఆగదు. వస్తారు, జీవిస్తారు, కొంతకాలం తీరగానే వెళ్ళిపోతారు. దైవ నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరు. వయసులో ఉండగా బారిపోయింది. వయసు మీద పడ్డాక కొడుకు కోడలు పోయారు. మనవరాలు సాంద్ర కోసమైనా తను గుండె రాయి చేసుకోక తప్పదు కాబట్టి రాఘవాచారి నిలదొక్కున్నాడు. ఆయనకు మనవరాలంటే పంచప్రాణాలు. ఆమెను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేడు. కానీ ఆమె డాక్టర్ చదవాలంటే దూరం పంపించక తప్పదు కాబట్టి పంపించాడు. అందుకే ప్రతి నెల తను హైదరాబాద్ వెళ్ళడేమో ఆమె ఇంటికి రావడము ఆమె ఇంటికి రావడము జరుగుతుంటుంది. ఈ మధ్య మనవరాలని చూడాలని అనిపించి ముందుగానే మచిలీపట్నం సికింద్రాబాద్ రైలుకు బెర్త్ రిజర్వ్ చేయించుకున్నాడు. పైగా దశమి మంచిది. వారం, తిథి, నక్షత్రం అన్నీ చూసుకునే బుక్ చేయించాడు. తీరా ఫోన్ చేస్తే టికెట్ క్యాన్సిల్ చేసుకోమని మర్నాడు బయలుదేరామని చెప్పింది సాంద్ర. మనవరాలి మాట కాదనలేక సరే అన్నాడు. కానీ ప్రయాణం క్యాన్సిల్ చేసుకోవడం రాఘవాచారికి ఇష్టం లేదు. ఏమైంది, ఇవాళ వెళితే ఏమవుతుంది? రైలు పట్టాలు తప్పి పెద్ద యాక్సిడెంట్ అయిపోతుందా? తనకన్నా సెంటిమెంట్లు ఎక్కువ అమ్మాయికి అనుకున్నాడు. తనకన్నా సెంటిమెంట్లు ఎక్కువ అమ్మాయికి అనుకున్నాడు. మొదట క్యాన్సిల్ చేద్దాం అనుకున్నా చివరకు బయలుదేరవేయడానికి నిర్ణయించుకున్నాడు. సాంద్రకు చాలా ఇష్టమని పూతరేకులు, బందర్ లడ్డూలు, ఊరగాయ పచ్చళ్ళు అన్నీ సిద్ధం చేసుకున్నాడు. సూట్ కేసులు అన్నీ సర్దుకుని రైలు ఎక్కాడు. రాత్రి 10 గంటలకు విజయవాడ స్టేషన్కు చేరుకుంది రైలు. 1వ నెంబర్ ప్లాట్ఫారం చాలా కోలాహలంగా ఉంది. ఎలాగూ 15 గంట ఆగుతుంది కాబట్టి కూల్ డ్రింక్ తీసుకునే ఉద్దేశంతో ప్లాట్ఫారం మీదకి వచ్చాడు రాఘవాచారి. ఇంతలో ఎవరినో రైలు ఎక్కించడానికి వచ్చిన ఒక పెద్ద మనిషి అక్కడ రాఘవాచారిని చూసి ఆగాడు. ఆయన పేరు జగదీశ్వరరావు. రాఘవాచారి వయసే ఉంటుంది. ఇద్దరు మంచి మిత్రులు కూడా. రాఘవాచారి, నువ్వేనా అంటూ పలకరించగానే ఆశ్చర్యంతో ఎదుటి వ్యక్తిని గమనించాడు. ఆ తర్వాత గుర్తుపట్టాడు. పలకరింపులు కాగానే ఏమిట్రా, ఎక్కడికి ప్రయాణం అని అడిగాడు జగదీశ్వరరావు. అమ్మాయి మెడిసిన్ చదువుతోందిరా, చూడ్డానికి హైదరాబాద్ వెళుతున్నాను అన్నాడు రాఘవాచారి. నువ్విలా వచ్చావేమిటి? తిరిగి తనే అన్నాడు. ఏముంది, రాజకీయాల గురించి నీకు తెలియంది ఏముంది? మా నాయకుడు ఒకరు నగరానికి వచ్చాడు. ఆయన వెళ్ళిపోతుంటే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాను. నువ్వు కనిపించావు. నీ కోచ్ ఇదేనా? ఆ సూట్ కేసు నీదేనా అని అడిగాడు. అవును బాబు,
అవునురా బాబు, తిరిగి వచ్చేటప్పుడు మీ ఇంటికి వస్తాలే అన్నాడు. అది సరేరా, అమ్మాయికి పెళ్లి చెయ్యవా అడిగాడు జగదీశ్వరరావు. మెడిసిన్ అవ్వాలి కదా. ఏరా, ఇప్పటి నుంచి సంబంధాలు చూడకపోతే కావాలనుకున్నప్పుడు రెడీమేడ్గా దొరుకుతాయా? నాకు తెలిసిన మంచి సంబంధాలు 2 ఉన్నాయి, చెప్పి ఉంచుతాను, పద పోదాం అన్నాడు. ఎక్కడికి? ఇంకెక్కడికి, మా ఇంటికి. ఇప్పుడా? ఇప్పుడే. ఎప్పుడు ఊరదిరి రాని వాడివి వదులుతానా? ఉదయం శాతవాహనకి నేను పంపిస్తాగా. తప్పదు, రావాల్సిందే అంటూ చేయి పట్టుకున్నాడు ఆయన. అది కాదురా, ఇంకేం చెప్పక పదా, నా సూట్ కేసు లోపల ఉందిరా. ఇంకా ఇంకా ఎక్కడుంది? మా డ్రైవర్ దాన్ని తీసుకెళ్ళి కారులో పెట్టేశాడు. చాలా కాలమైంది నేను చూసి. ఎంతకాలమైందిగా నేను చూసి, పద చెప్తా. మిత్రుడు ఆప్యాయతకి కరిగిపోయి విజయవాడలో ఆగిపోక తప్పలేదు. రాఘవాచారికి స్నేహంలో మాధుర్యం, గొప్పతనం అలాంటివి. ఆ రాత్రి మిత్రుడితో కలిసి చక్కగా భోంచేశాడు. 12 గంటల వరకు ముచ్చట్లాడుకుని నిద్రపోయారు. ఉదయం 6 గంటలకి జగదీశ్వరరావు హడావుడిగా తట్టి లేపుతుంటే రాఘవాచారికి మెలకు వచ్చింది. ఏమైందిరా, ఏమిటా కంగారు? ఆతృతగా అడిగాడు. రా చెప్తాను అంటూ రాఘవాచారిని గదిలోంచి బయటకు లాక్కెళ్ళి హాల్లోని టీవీ ముందు కూర్చోబెట్టాడు. అదృష్టవంతుడు రాఘవాచారి, నువ్వు చాలా అదృష్టవంతుడివి అన్నాడు. టీవీలో ప్రసారమవుతున్న దృశ్యాన్ని షాక్తో చూస్తున్నాడు రాఘవాచారి. టీవీలో కూలిన రైలు బోగీలు, మృతుల శవాలు, అరుపులు, ఆర్తనాదాలతో బీభత్సంగా ఉదయ విదారకంగా ఉంది. రాత్రి ఇక్కడి నుంచి వెళ్ళిన మచిలీపట్నం సికింద్రాబాద్ రైలు మద్రాస్ హైదరాబాద్ సమీపంలో తెల్లవారుజామున పట్టాలు తప్పి ప్రమాదానికి గురైంది. 100 మంది మరణించారు, 200 మంది గాయపడ్డారు. 6 బోగీలు పట్టాలు తప్పాయి. మృతుల సంఖ్య పెరగవచ్చని చెబుతున్నారు. తను ఎక్కిన కోచ్ పూర్తిగా ధ్వంసమైంది. ఆ బోగీలోనే మృతుల సంఖ్య అధికం. రాత్రి తను ప్రయాణం కంటిన్యూ చేసి ఉంటే తను ఏమై ఉండేవాడో ఊహించుకుంటేనే నరకం కంపించింది రాఘవాచారికి. సమయానికి దైవంలో ప్లాట్ఫారం మీద జగదీశ్వరరావు కనబడి తనను లాక్కు వచ్చాడు. కానీ లేకపోతే రైలు ప్రమాదంలో తాను ప్రాణాలు పోగొట్టుకుని ఉండేవాడు. టీవీలో దృశ్యాలు చూస్తున్న రాఘవాచారికి నోట మాట రావడం లేదు. అదే సమయంలో మనవరాలు సాంద్ర చేసిన హెచ్చరిక చెవుల్లో గుడి గంటల్లో ప్రతిధ్వనించింది. టికెట్ క్యాన్సిల్ చేసుకుని మరో రోజురా, ఆ రోజు రాత్రి మాత్రం ప్రయాణం చేయకు అని సాంద్ర చెప్పడంలో అంతరార్థం ఏమిటి? రైలు ప్రమాణానికి గురవుతుందని సాంద్రకు ముందే తెలుసా? సాంద్రకు జ్యోతిష శాస్త్రంలో ప్రవేశం ఉందని తనకు తెలుసు. తను తిథులు వారాలు అన్నీ చూసుకుని ఏ పనైనా చేస్తాడు. ఆ రోజు మంచిదని తను చేశాడు కానీ రోజు మంచిదని తను చూశాడు. కానీ రైలు బయలుదేరే విశేషాలని పరిగణించని మాట నిజమే. ఎంత జ్యోతిష ప్రభావమైనా రైలు ప్రమాదం గురించి ముందే ఊహించడం ఎలా సాధ్యం? సాంద్ర తనను టికెట్ క్యాన్సిల్ చేసుకోమని చెప్పడం యాదృచ్ఛికం కాదు. సాంద్రకు ఏదో తెలుసు, అందుకే వద్దని చెప్పింది. జగదీశ్వరరావు పలకరింపుతో రాఘవాచారి ఆలోచనలు చెదిరిపోయాయి. ఏరా, శాతవాహనకి వెళ్తావా? రాత్రికి బయలుదేరుతావా అని అడుగుతున్నాడు. రాత్రికి ఏదో రైలుకి రిజర్వేషన్ సంపాదించు, ఈ పూట ప్రయాణం చేయలేను అన్నాడు చివరికి రాఘవాచారి. ఆయన ఇంకా ఆ పోర్షన్ నుంచి ఆలోచనల నుంచి పూర్తిగా తీరుకోలేదు. మిగతా కథ 4వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.